పార్టీ దేశవ్యాప్తంగా సంచలనాలు క్రియేట్ చేస్తోంది. సోషల్ మీడియాలో క్షణాల్లో లక్షల వ్యూస్ తో దూసుకుపోతోంది. దేశంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసే సోషల్ మీడియా పార్టీ. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఏర్పాటు చేసిన ఆ పార్టీకి జనం నుంచి అపూర్వ మద్దతు లభించింది. అదేవిధంగా ప్రభుత్వం దాన్ని బ్యాన్ కూడా చేసింది. దేశంలోని పరిస్థితులపై జెన్జీ తీవ్ర అసహనం, అసంతృప్తితో ఉందని ఈ పరిణామం రుజువు చేస్తోంది. అయితే దీని వెనుక శత్రు దేశాల హస్తముందని కేంద్ర మంత్రులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో చర్చిద్దాం. భరత్, ఏంటి అసలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న కాక్రోచ్ జనతా పార్టీ గురించి? చాలా సంచలనం. అంటే ఒక 5-6 రోజుల్లోనే ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్ కంటే ఎక్కువ మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ రావడం, రెస్పాన్స్ రావడం అన్ని చూస్తుంటే డెఫినెట్గా ఏమంటారు, సోషల్ మీడియాలో చాలా ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన అభిజిత్ దీప్కే సోషల్ మీడియాలో గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పనిచేశారు. అయితే ఒకటి, ప్రజాస్వామ్యంలో ఎన్ని రాజకీయ పార్టీలైనా రావచ్చు. కొత్తగా కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో పార్టీ పెట్టినంత మాత్రాన దాన్ని మనం ఎందుకు వ్యతిరేకించాలి? అల్టిమేట్గా ఓట్లు కదా రావాల్సింది. ఇప్పుడు జన్జీ సపోర్ట్ చేశారా లేదా అన్నదాన్ని పక్కన పెడితే, ఒకటి, కాక్రోచ్ జనతా పార్టీ సపోర్టర్స్లో మేజర్గా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకులు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడే మీరు అన్నారు జన్జీ సపోర్టర్స్ కాక్రోచ్ జనతా పార్టీకి జన్జీలు అయ్యారని చెప్పి. జన్జీల ఓట్లు రాకుండానే మొన్ననే వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ అయింది కదా. జన్జీ ఓట్లు రాకుండానే అక్కడ మమతా బెనర్జీ ఓడిపోయి భారతీయ జనతా పార్టీ గెలిచిందా? అక్కడ బెంగాల్లో కూడా 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వాళ్ళు ఓటేశారు కదా పెద్ద ఎత్తున. మా చేంజ్ కోసం ఓటేశారు కదా. అట్లాగే అస్సాంలో కూడా జన్జీ ఓటేశారు కదా. సో జన్జీ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు అంటే తప్పుడు సూత్రీకరణ. హర్యానాలో ఎలక్షన్ జరిగింది, మహారాష్ట్రలో ఎలక్షన్ జరిగింది, బీహార్లో జరిగింది. ఇక్కడ జన్జీ అంతా ఓటేశారు కదా భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు దీనికి సపోర్టర్గా చేరిన వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యతిరేక మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. అది ఎక్కువగా కొన్ని రిలీజియస్ అనుకోండి, కొన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు అనుకోండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఆ మతానికి వ్యతిరేకం అన్న ఉద్దేశం అనుకోండి, మైనారిటీస్ నుంచి ఎక్కువ అనుకోండి. ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్ అంటే కాంగ్రెస్ పార్టీ విఫలమవుతూ వస్తోంది వరుసగా కదా. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో 240 వచ్చి కాంగ్రెస్ కు 99 వచ్చిన తర్వాత హర్యానా ఓడిపోయింది, మహారాష్ట్ర ఓడిపోయింది డైరెక్ట్ గా బీజేపీతో ఫైట్ లో. అస్సాంలో అయితే 19 సీట్లు గెలిచింది ఒకటే ఒక్క హిందూ ఎమ్మెల్యే అయినాడు, 18 మంది ముస్లింస్. బొత్తిగా డైరెక్ట్ ఫైట్ లో 3వ సారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే దాన్ని బట్టి మెజారిటీ వర్గం దూరం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. వెస్ట్ బెంగాల్లో 2 ఎమ్మెల్యేలు గెలిచారు, తమిళనాడులో 5, కేరళలో మాత్రం గెలిచింది. ఎందుకంటే అక్కడ ముస్లిం క్రిస్టియన్ పాపులేషన్ సిగ్నిఫికెంట్ గా ఉంది. 103 మంది యూడిఎఫ్ లో 63 మంది క్రిస్టియన్ ముస్లిం ఎమ్మెల్యేస్ ఉన్నారు. సో హిందూ ఓటు రావట్లేదు. అందుకని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దళిత్ అండ్ మైనారిటీ కలిపి మీటింగ్ పెడతాం జూన్ 6వ తేదీన కాంగ్రెస్ పార్టీ వర్గం అని చెప్తున్నారు. అంటే దళిత్ మైనారిటీ దీన్ని మిక్స్ చేద్దామని చెప్పి. ఓబీసీ కూడా ప్రయత్నం చేశారు, బట్ ఓబీసీ ఓటు కూడా రావట్లేదు పెద్ద ఎత్తున. హర్యానాలో కానీ, మహారాష్ట్రలో కానీ, బీహార్లో 63% ఓబీసీ పాపులేషన్. బట్ కాంగ్రెస్ పార్టీ డిజాస్టర్స్ పర్ఫార్మెన్స్. సో కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించిన ఫాలోవర్స్ మేజర్గా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఉన్న మైండ్ సెట్ వాళ్ళు. ఇప్పుడు ఎన్డీఏకి మనం 37% ఎంతో ఓటింగ్ వస్తే 63% మంది ఎన్డీఏని సపోర్ట్ చేయనట్టే కదా. సో బట్ భారతదేశ రాజకీయ చరిత్రలో అప్పట్లో 25-26% అధికారానికి వచ్చిన ఓట్లు గవర్నమెంట్ ఫామ్ చేసిన సందర్భం ఉంది. ఇప్పుడు ఎన్డీఏ 37 నుంచి 40% మధ్య ఓట్స్ వస్తున్నాయి ఎన్డీఏకి, 40-41%. సో మిగతా 59% మంది వ్యతిరేకంగా ఉంటారు కదా. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా 39% ఓట్లు వచ్చాయి. అంటే 61% వేరే పార్టీలకు వేసినట్టే కదా. సో ఇక్కడ దానికి ఉన్న ఫాలోవర్స్ అటువైపు వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ ఇది ఎట్లా స్టార్ట్ అయింది చూడాలి. సూర్యకాంత్ మిశ్రా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కామెంట్ చేశారు. కొద్దిమంది నిరుద్యోగ యువత బొద్దింకల వలె తయారయ్యారు, వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ లో ఇష్టం వచ్చిన కామెంట్ చేస్తున్నారు, లేకపోతే ఏది పడితే అది పిల్స్ చేస్తున్నారని చెప్పి చేసిన వ్యక్తి. అయితే ఇక్కడ నేను ఒక విషయం చాలా మందికి తెలియజెప్తా. సూర్యకాంత్ మిశ్రా చేసిన కామెంట్స్ తో
భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు అది చేశారో తెలియట్లేదు. సూర్యకాంత్ మిశ్రాకి భారతీయ జనతా పార్టీకి అసోసియేషన్ ఉందన్న ఉద్దేశం చాలా మందికి నోటీస్ చేయని విషయం నేను చెప్తా. సూర్యకాంత్ మిశ్రా భారతీయ జనతా పార్టీకి ఎటువంటి అసోసియేషన్ సంబంధం కాదు. చాలా మందికి ఈ విషయం తెలీదు. ఎందుకంటే సూర్యకాంత్ మిశ్రా నిజానికి నుపుర్ శర్మ, చాలా మందికి గుర్తుండే ఉంటుంది. నుపుర్ శర్మ ఒక మతానికి సంబంధించిన దేవుడిని ఏదో ఒక డిబేట్లో మాట్లాడితే, అంటే ఇంకో వ్యక్తి కూడా ఒక మతానికి సంబంధించిన దేవుడిని చేస్తే ఆమె దాన్ని కౌంటర్ ఇచ్చింది. ఆ విషయంలో నుపుర్ శర్మ మీద మహమ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పి దేశవ్యాప్తంగా చాలా కేసులు ఫైల్ అయినాయి. ఫైల్ అయినప్పుడు సుప్రీంకోర్టుకు బెయిల్ కోసం మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ అన్నిటి కలిపి వేరే రాష్ట్రాల్లో చేసి ఒకటే చోట ఢిల్లీకి తీసుకురండి, చాలా చోట్ల నాకు బెదిరింపు కాల్సి వస్తున్నాయని సుప్రీంకోర్టు చెప్పినప్పుడు జస్టిస్ సూర్యకాంత్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఏమని చెప్పిందంటే, నువ్వు దేశవ్యాప్తంగా ఎమోషన్స్ రెచ్చగొట్టావు, నీ లూజ్ టంగ్తో దేశవ్యాప్తంగా నువ్వు చేశావు, దేశంలో ఇవాళ ఇంత అల్లర్లు అవుతున్నాయంటే కారణం నువ్వే అని చెప్పి లక్ష్మణ్ రేఖ దాటావని చెప్పి సూర్యకాంత్ మిశ్రా సుప్రీంకోర్టు జడ్జి ఆమె మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. సో భారతీయ జనతా పార్టీ నేత నుపుర్ శర్మ తర్వాత సస్పెండ్ చేసింది, అది వేరే సంగతి. సో ఈజ్ నాట్ ఏ సూర్యకాంత్ మిశ్రా ఈజ్ నాట్ ఏ భారతీయ జనతా పార్టీ సింపథైజర్ ఆర్ హిందూ సింపథైజర్. ఆ కామెంట్స్ బట్టి చూస్తే, నుపుర్ శర్మ చేసిన కామెంట్స్ బట్టి చూస్తే గనక నుపుర్ శర్మ మీద ఆగ్రహం వ్యక్తం చేసిన వ్యక్తి. నాకు గుర్తుంది, కేసీఆర్ కూడా సుప్రీంకోర్టు జడ్జి సూర్యకాంత్ మిశ్రాని నేను అభినందిస్తున్నా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు కేసీఆర్ అప్పట్లో. సో ఇప్పుడు ఆయన అది కామెంట్ చేసింది పోనీ, భారతీయ జనతా పార్టీకి ఎంత ఏమంటారు అనుకూలము సాఫ్ట్ కార్నర్ ఏం లేదు సూర్యకాంత్ మిశ్రాకి ఈ నుపుర్ శర్మ. బట్ ఇది అయిపోగానే ఒక్కసారిగా పేరు ఎట్లా పెట్టారు చూడండి, కాక్రోచ్ జనతా పార్టీ. అంటే భారతీయ జనతా పార్టీకి సెటరిక్ గా పేరు పెట్టారు. పెట్టినప్పుడు ఫాలోవర్స్ దానిలో కొద్దిమంది ఏంటంటే పాకిస్తాన్లో ఎక్కువ ఉన్నారు, బంగ్లాదేశ్లో ఎక్కువ ఉన్నారు. నేను ఇది నమ్మను, ఇండియన్సే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. భారతదేశంలో మోడీని వ్యతిరేకించే వాళ్ళు, బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు 40% మంది ఓటేస్తే ఒక 35-40% మంది అవుట్ రైట్ గా 30-35% అవుట్ రైట్ గా బీజేపీని వ్యతిరేకిస్తారు. మేము జీవితంలో బీజేపీకి ఓటేయమని. ముస్లిం క్రిస్టియన్ పాపులేషన్ లో మెజారిటీ భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తారు. ఇంకొద్ది మంది కూడా వ్యతిరేకించేందుకు వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. 35% అవుట్ రైట్ వ్యతిరేకిస్తారు. సో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పట్ల ఏం పర్ఫామ్ చేయట్లేదు, భారతీయ జనతా పార్టీని ధీటుగా ఎదుర్కోవట్లేదు. రాహుల్ గాంధీ 3 సార్లు అయినా అని చెప్పి అనుకోవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ కథం అయిపోయినాడు అనుకోవచ్చు. మమతా బెనర్జీ అయిపోయింది, మొన్న పని అయిపోయింది అనుకోవచ్చు. ఆర్జేడీ కథం అయిపోయింది పని అనుకోవచ్చు. సో వాళ్ళంతా లెఫ్ట్ సంబంధించి ఇప్పుడు భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలకు ఏమంటారు ఒకటే ఒక్క మంత్రి ఉన్నాడు కేరళలో, అది కాంగ్రెస్ పార్టీతో అసోసియేషన్ ఉన్న వ్యక్తి. సిపిఐ అన్ని కూడా మంత్రి కూడా లేడు. ప్రభుత్వాలు కాంగ్రెస్ ముక్త భారత్ అంటే కమ్యూనిస్ట్ ముక్త భారత్ అయిపోయింది నరేంద్ర మోడీ అన్నది. సో వీళ్ళంతా కూడా కావచ్చు. సో ఇవన్నీ రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ తో ఫాలోవర్స్ వచ్చారు. సో ప్రజాస్వామ్యంలో ఎవరు పార్టీ పెట్టినా స్వాగతించాల్సిందే, దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. దీనిలో అందరూ జంజీ యూత్ అనే ఉన్నారని మనం అనుకోవడం. శత్రు దేశాల హస్తం ఉందని శత్రు దేశాలు అంటే డీప్ స్టేట్, అమెరికాలో డీప్ స్టేట్ ఉంటుంది. అదేంటంటే ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డీప్ స్టేట్, జార్జ్ సోరస్ డెఫినెట్ గా కుట్ర పన్నుతున్నాయి. ఎందుకంటే అది కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్నది, నేషనలిస్ట్ జాతీయవాద ఐడియాలజీని జార్జ్ సోరోస్ ఎప్పటికీ ఒప్పుకోరు. జార్జ్ సోరోస్ అండ్ గ్యాంగ్ ఎప్పటికీ కుట్రలు బన్నుతూ ఉంటారు. అది అవునా కాదా మనం చెప్పలేం అభిజిత్. బట్ ఒకటి ఈ ఎపిసోడ్ ద్వారా మనకు అర్థమైందంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో, కమ్యూనిస్టులతో, అరవింద్ కేజ్రీవాల్తో, మమతా బెనర్జీతో హ్యాపీగా లేరు. వాళ్ళకు ఒక రైట్ ప్లాట్ఫామ్ దొరకట్లేదు. ఇప్పుడున్న వాళ్ళు ఎగ్జిస్టింగ్ వీళ్లతో మోడీని ఓడించడం సాధ్యం కాదనుకుంటారు. దానితో కాక్రోచ్ జనతా పార్టీని పెట్టారు. ఆ ఫాలోవర్స్ అందరూ కూడా నేను నిజమనే అనుకుంటా. కనీసం మీరు దేశంలో రాష్ట్రంలో మోడీని -30, -35తో మోడీ స్టార్ట్ అవుతారు ఓటింగ్ లో. మిగతా మెజారిటీ ఎట్లా ఉన్నా -30తో స్టార్ట్ అవుతారు, అంతే కదా.
ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కు 80 సీట్లు వచ్చినా 41% ఓట్లు వచ్చాయి, తక్కువేం రాలే. ఇక్కడ -30తో స్టార్ట్ అవుతారు. అక్కడ ముస్లిం పాపులేషన్ 27%, 90% ముస్లిం పాపులేషన్ తృణమూల్ కాంగ్రెస్ కే ఓటేసింది. 80 మంది ఎమ్మెల్యేల్లో 32 మంది ముస్లింలు అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. సో అది జరుగుతుంది. సో కాక్రోచ్ జనతా పార్టీ వెనక ఎవరున్నారు ఏందనేది పక్కన పెడితే ఆ ఫాలోవర్స్కి అయితే నాకు ఏమంటారు, వాళ్ళంతా జెన్యున్ ఫాలోవర్స్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మోడీని వ్యతిరేకించే వాళ్ళు దేశంలో 30-30% ఉన్నారు. వ్యతిరేకించేవాళ్ళు వ్యతిరేకించవచ్చు, మోడీని వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు, అనుకూలం చేసేవాళ్ళు ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసేవాళ్ళు ఉండొచ్చు. ఎవరైనా డెమోక్రటిక్ రైట్. మాట్లాడదాం. మనతో పాటు జీవీఆర్ శాస్త్రి గారు జాయిన్ అవుతున్నారు, అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతారు, శుంకర మౌనిక్ గారు జాయిన్ అవుతున్నారు, సుప్రద్ పటేల్ గారు జాయిన్ అవుతున్నారు, చరణ్ కౌశిక్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. ముందుగా శాస్త్రి గారు, ఏంది కాక్రోచ్ జనతా పార్టీ, ఎందుకంత హడలెత్తిపోతుంది భారతీయ జనతా పార్టీ? మీకు తెలియవలసింది ఏంటంటే పరిపాలనా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ 1947 నుంచి పరిపాలనా వ్యవస్థను మనం గాడిలో పెట్టుకోలేదు, ఆర్థిక వ్యవస్థను అసలు అర్థం చేసుకోలేకపోయాం. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ అప్పట్లో ఉన్న వ్యవస్థల్లో క్యాపిటలిస్టిక్ ఎకానమీ, సోషలిస్టిక్ ఎకానమీ మనం ఉన్నా కూడా ప్రపంచంలో సైంటిఫిక్ గా డెవలప్ అయిన రెండు వ్యవస్థల్ని ఇగ్నోర్ చేస్తూ మిక్స్డ్ ఎకానమీగా పెట్టుకున్నాం. కానీ మిక్స్డ్ ఎకానమీ ప్రిన్సిపల్స్ ఫాలో, మిక్స్డ్ ఎకానమీ యొక్క విధి విధానాలు కానీ దాని యొక్క స్వరూప స్వభావాలు కానీ మనం ఫాలో. అందులో మొదటిది ఏంటంటే నష్టం వస్తే దేశానికి, లాభం వస్తే వ్యవసాయదారుడికనే సూత్రం. ఆ సూత్రాన్ని ఆధారంగా చేశారు ఫస్ట్ అగ్రికల్చరల్ పాలసీ. ఆ తర్వాత 34 ఆల్మోస్ట్ 28 నుంచి 30 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే ఆ రూల్ పనిచేసిందో లేదో మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఎవరు వచ్చారు ఏదో చేశారని కాదు, అది బీజేపీయా కాంగ్రెసా, ఎక్కడో స్టాగ్నెంట్ అయిపోతుంది. పరిపాలనా వ్యవహారాలు మనం చేయలేకపోతున్నాం. ఆర్థిక వ్యవస్థ చూస్తుంటే ప్రతి రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయిపోయింది. ఆల్మోస్ట్ ప్రతి రాష్ట్రం 10 లక్షల కోట్ల దగ్గరికి అప్పుల్లోకి వెళ్ళిపోయింది. అది ఆ రాష్ట్రంగా తీర్చే నేను ఒక ఆర్థికవేత్తలో చెప్పేది ఏంటంటే ఆ రాష్ట్రం ఇంక తీర్చలేదు, తీర్చే పరిస్థితి కూడా ఉంది. 10 లక్షల కోట్ల రూపాయలు తీర్చడం అంటే అందులో సంక్షేమానికి పెద్ద పీఠం వేసి అన్ని రాష్ట్రాలు, అంటే దాని అర్థం ఏంటంటే ప్రజలకి పరిపాలనా వ్యవస్థ మీద అవగాహన కల్పించకుండా ఆర్థిక వ్యవస్థ మీద కూడా అవగాహన పూర్తిగా కల్పించుకుంటారు. ఒకటి నుంచి 1 to 10 లో పరిపాలనా వ్యవస్థ అంటే పరిపాలనా వ్యవస్థని అంటే చట్టసభల్లో, ఆ చట్టసభల్లో పార్టిసిపేట్ చేసి పొలిటికల్ పార్టీస్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది కరెక్ట్ గా రాయాలి, చాలా క్లారిటీగా రాయాలి, అది చాలా క్లారిటీగా ఫాలో అవ్వాలి. రాత్రి మా అంకుల్ పోయారు కాబట్టి పొద్దున్న నేను పార్టీ పెట్టేస్తాం, లేకపోతే వాళ్ళు 5-10 మంది అటు ఉన్నారు కాబట్టి ఇటు పార్టీ పెట్టేస్తాం, ఆ సిస్టమ్ కాదు. అలాంటి సిస్టమ్ ఇంత రెస్పాన్స్ ఎందుకు వచ్చింది? ఎగ్జిస్టింగ్ ఇన్ని రాజకీయ పార్టీలు ఉండగా ఒక 5 రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో భారతీయ జనతా అలాగే సార్, మీరు భారతీయ జనతా పార్టీని అడ్రస్, నేను ఓవరాల్ గా కంట్రీని అడ్రస్ చేస్తాను. నేను మీరు పార్టీని అడ్రస్ చేస్తున్నాను. నేను భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, XYZ ఉంటుందో నేను సంబంధంగా చెప్పట్లేదు. మీకు చాలా బ్లంట్ గా చెప్పేది ఏంటంటే ఉన్న పరిస్థితుల్లో ఎకానమీ ఎగ్జాస్ట్ అయిపోయింది. ఒక్కొక్క స్టేట్ 15 లక్షల కోట్ల రూపాయల అప్పుల దగ్గరికి వెళ్ళిపోయిందంటే ఇంకా అక్కడి నుంచి తిరిగి టర్న్ కొట్టలేని స్థితికి వెళ్ళిపోయాం. తెలంగాణ అయినా అంతే, ఆంధ్ర అయినా అంతే, చెన్నై అయినా, తమిళనాడు అయినా అంతే, అన్ని రాష్ట్రాల దగ్గర అన్ని చేరిపోయాయి, ఎగ్జాస్ట్ అయిపోయి. అంటే ఒక అంటే పొలిటికల్ పార్టీస్, పరిపాలించే పొలిటికల్ పార్టీస్ కి ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేకపోవడం, వాళ్ళు కష్టపడకపోవడం. మీరు పొలిటికల్ పార్టీని అంత ఈజీగా ఎస్టాబ్లిష్ చేయనివ్వకూడదు. వాళ్ళు సేవా కార్యక్రమాలు చేసి ఉండాలి, వాళ్ళు ఎంతో కష్టపడి ఉంటే పొలిటికల్ పార్టీగా యాక్సెప్ట్ ఇవ్వాలి. డ్రైవింగ్ నేర్చుకున్న వాడికే డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు, పొలిటికల్ పార్టీగా అనుభవం ఉన్న వాడికే పొలిటికల్ పార్టీ లైసెన్స్ ఇవ్వాలి.
కానీ దానికి ఏం చేశారంటే, ఇప్పుడు మీరు ఐఐటీలో ఎంట్రన్స్ కష్టపడి రాస్తేనే మీరు ఐఐటి ఇంజనీర్ అవుతారు. మేము ఎంట్రన్స్ రాకుండా కూర్చుంటాం అన్నట్టుగా ఉంది పొలిటికల్ పార్టీ. ఎవరైనా పెట్టేయచ్చు, దాని పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు. అంటే అలాంటి రాజకీయ వ్యవస్థని, అలాంటి రాజ్యాంగాన్ని మనం రాసుకున్నాం నేను అనుకోను. పరిపాలనా వ్యవస్థలో చట్టసభలకి, ఆ చట్టసభల్లో పార్టిసిపేట్ చేసే పార్టీలకి ఏ విధమైన దిశానిర్దేశం ఉండాలనేది రాసుకోగలిగే సత్తా సామర్థ్యం మనకుంది. అది మనం రాసాం. దాన్ని ఎలా ఇంటర్ప్రిటేషన్ చేశారు, ఏ రకంగా ఇంటర్ప్రిటేషన్ చేశారు, దానికి ఎలక్షన్ కమిషన్ ఎంత బాధ్యత వహిస్తుంది అని చూడాలి. ఇప్పుడు తమిళనాడులో రాత్రి అతను 108 సీట్లు వచ్చేసి చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. అతనికి ఏం తెలియదు. పరిపాలన దక్షత గాని, పరిపాలన విధి విధానాలు గాని, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పుతో వచ్చాడు. అతని మేనిఫెస్టో చూస్తే 25 లక్షల రూపాయలు 25 లక్షల కోట్లు ఖర్చుతో. అతని మేనిఫెస్టో చూస్తే ఒక ఎకనమిస్ట్ గా నేను ఇవాల్యుయేట్ చేశాను. కనీసం 25 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు. ఆ 25 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు ఉన్న వ్యక్తి 3,50,000 కోట్ల రూపాయల ఆ వ్యవస్థని ఏ రకంగా 25 లక్షల కోట్లకి టర్న్ కొడతాడు అనేది అవగాహన లేదు. అంటే అతను జాతీయ ఉత్పత్తినే కాదు, అంటే మన ఆర్థిక విధానంలో, దేశ ఆర్థిక విధానానికే అతను ఒక తూట్లు పొడి చేస్తున్నాడు. మీరు ఇందాక నుపూర్ శర్మ వ్యవహారంలో సూర్యకాంత్ మిశ్రా గురించి చెప్పారు. అంటే సూర్యకాంత్ మిశ్రా చేసిన కామెంట్స్ కు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఈ పార్టీ ఎందుకు ఉద్భవించిందో నాకు అర్థం కాలేదు. మీరు ఆ కాక్రోచ్ గురించి చెప్తున్నారు. ఆ కాక్రోచ్ అంటే నేను చెప్పేది ప్రజలు స్టాగ్నెంట్ అయిపోయారు. మీరు అర్థం చేసుకోండి, ఇది కాక్రోచ్ పార్టీ వాళ్ళు ఎవరు కాదు. ఎందుకంటే డెమోక్రసీలో డెమోక్రటిక్ వాల్యూస్ తో పార్టీలు ఉద్భవించాలి. లేకపోతే గాలికి వచ్చి ఇప్పుడు మనం పెట్టి పైకి వెళ్ళిపోతాం అంటే కుదరదు. మనం చూసాం జానకి రామచంద్రన్, ఎంతో మంది ఒక రోజు చీఫ్ మినిస్టర్లు, 29 రోజులు చీఫ్ మినిస్టర్లు, ఒక రోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అక్కడ, ఒక రోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇక్కడ. మనం అక్కడ కూడా మహారాష్ట్రలో చూసాం. ఇదేంటంటే మీరు అర్థం చేసుకోండి, మీరు సీనియర్ జర్నలిస్ట్. నేను మాట్లాడే మాట చాలా క్లారిటీ, డిఫరెంట్ లాంగ్వేజ్, డిఫరెంట్ టోన్ తో మాట్లాడుతుంది. అది స్టాండర్డ్. అది ఒక పొలిటికల్ పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఈ దేశానికి చాలా విలువైంది. ప్రజల యొక్క జీవితంతో ఆడుకోవడం. మీరు 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయారు అనుకోండి, తీర్చుకోవడానికి ఎవరు చెప్తారు? ఎవరు కూడా వెళ్ళిపోతున్నారు. పాకిస్తాన్ లో అదే జరిగింది. వాళ్ళు జుల్ఫికార్ భుట్టో ఉన్నంత వరకు బాగానే ఉంది. ఆ తర్వాత నుంచి మొత్తం మారిపోయింది. ఆర్మీ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి మొత్తం దేశం అంతా సర్వనాశనం అయిపోయింది. వాళ్ళు లెఫ్ట్ రైట్ సెంటర్ చూసుకోకుండా డబ్బులు తెచ్చిస్తారు. ఈరోజు IMF చేతిలో కీబొమ్మలు అయిపోయింది. 470 రూపాయలు పెట్రోల్ అయిపోయింది. అలాంటి పరిస్థితి మనకు కూడా వచ్చేసిందా? దీనికి మూలాధారం పొలిటికల్ పార్టీస్. వాళ్ళకి తెలియకపోవడం, అర్థశాస్త్రాన్ని రాజనీతి శాస్త్రాన్ని కలిపేయడం, అసలు అర్థశాస్త్రం మీద అవగాహన లేకపోవడం. పెట్రోలియం పెరిగిందంటే ఇంటర్నేషనల్ రేట్లు పెరిగింది. ఇంటర్నేషనల్ రేట్లు పెడితే నీకెందుకురా? మనం మిక్స్డ్ ఎకానమీ రా బాబు. మన మిక్స్డ్ ఎకానమీకి ఇంటర్నేషనల్ పెట్రోలియం ప్రైసెస్ కి డిఫరెన్స్ ఏంటి? హెల్త్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ అనే 4 సిద్ధాంతాలను మనం ప్రజలకు ఇవ్వాలనే సిద్ధాంతం మీద మిక్స్డ్ ఎకానమీ ఎస్టాబ్లిష్ చేశారు కదా 1947 లవ్ స్టోరీ. ఇంటర్నేషనల్ ప్రైసింగ్ ఏంటి అంటే 4 ఏళ్ళు ఇంటర్నేషనల్ ప్రైసింగ్ ఎఫెక్ట్ అవ్వలేదు, ఒక రోజు మీరు ఎఫెక్ట్ అయిపోతున్నారు. అంటే దాన్ని అర్థం చేసుకోండి. ప్రజల్లో ఎందుకంటే ప్రజలు చదువుకుంటున్నారు, కష్టపడుతున్నారు, వాళ్ళందరూ వాళ్ళే ఇండస్ట్రీస్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఫార్మా ఇండస్ట్రీ అయినా, ఐటీ ఇండస్ట్రీ అయినా, ఆటోమొబైల్స్ అయినా కొంతవరకు వాళ్ళ కృషి ఎక్కువ. ఆ కృషిలో ఏమైందంటే మనం ఒక డిఫైన్డ్ గా పరిపాలనా విధానం అంటే రాజనీతి శాస్త్రం ఎస్టాబ్లిష్మెంట్ లో కానీ, అర్థశాస్త్రం ఎస్టాబ్లిష్మెంట్ లో కానీ, అర్థశాస్త్రం ఎస్టాబ్లిష్మెంట్ యాజ్ అ సీనియర్ ఎకనమిస్ట్ నేను చెప్తాను, నాకు తెలిసిన వరకు ఆ మిక్స్డ్ ఎకానమీ నాకు అర్థం అవ్వలేదు. వీళ్ళకి ఓన్ గా కన్వీనియంట్ గా పెట్టేసుకున్నారు. ఎప్పుడు పెట్టేసుకోవాలో అప్పుడు పెట్టేసుకున్నారు. ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు చేసేయాలని. ఒక సిబిఐ యాక్ట్ సరిగ్గా రాసుకోలేకపోయారు. ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఢిల్లీ పోలీస్ స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ, ఢిల్లీ పోలీస్ స్పెషల్ యాక్ట్ తీసుకొచ్చి దానికి విలువ లేకుండా చేసాం. గౌహతి హైకోర్టు స్టే చేసి పారేసి 2 రోజులు అసలు సిబిఐ లేకుండా పోయింది. తర్వాత సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి ఆ స్టే వేకేట్ చేయించుకో. అంటే ఏంటి, ఒక చట్టాన్ని కూడా మనం సరిగ్గా రాసుకోలేకపోయాం. అంటే అంత స్వార్థం వచ్చేసాం. ప్రజల మీద అవగాహన లేదు, ప్రజలతో సంబంధం లేదు.
చరణ్ కౌశిక్ గారిని అడుగుదాం, కాంగ్రెస్ పార్టీ నుంచి జైనారు. చరణ్ కౌశిక్ గారు, ఏది కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజుల్లో సాధించలేదు, వాళ్ళు ఒక 5 రోజుల్లో ఫాలోవర్స్ కొట్టేశారు కాక్రోచ్ జనతా పార్టీ. ఫాలోవర్స్ ఉన్న వాళ్ళంతా పార్టీలుగా సక్సెస్ ఇప్పుడు ఇవన్నీ ఫెయిల్ అవుతున్నట్టే కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్టులు కానీ, లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ కానీ, డిఎంకే కానీ, ఇవన్నీ ఫెయిల్ అయ్యి ఒక కొత్తగా అమెరికాలో ఒక మీమ్స్ పేజ్ పెడితే అంతమంది ఫాలోవర్స్ వచ్చేసి అంతమంది లైక్ చేస్తున్నారు. ఫాలోవర్స్ వచ్చినంత మాత్రాన పార్టీకి ఓట్లు వేసినట్టు కాదు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది నిజమవుతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మీద విపరీతం వ్యతిరేకత ఉంది. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగం కావచ్చు, ఆకలి చావులు కావచ్చు, అధికతలతో ప్రజలు ఇబ్బంది పడడం కావచ్చు. మీరెందుకు దాన్ని క్యాప్చర్ చేయలేకపోతున్నారు? చేయడంగా కాంగ్రెస్ పార్టీకి 99 ఎంపీలు ఉన్నాయి. దేశంలో కాంగ్రెస్ 150 ఎంపీలు వస్తే దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తారు. 24 ఎన్ని వచ్చినాయి? 3 సార్లు థర్డ్ టర్మ్ లో 99 వచ్చాయి. అది ఎన్ని? 543కు. అదే సార్, ఇప్పుడు వాళ్ళు 844 ఉన్నారు, వాళ్ళు 840 ఉన్నారు, మీరు 99 ఉన్నారు. అదే చెప్తా ఉన్నాం. ఈ పరిస్థితినే కొనసాగితే మొన్న 33 పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. భవిష్యత్తులో ఏ పార్టీ పొత్తు పెట్టుకోవడానికి కూడా ఉండదు. మీరు చూస్తా ఉన్నారు 5 రాష్ట్రాల ఎలక్షన్ తర్వాత పెట్రోల్ డీజిల్ రేటు పెరుగుతాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. ఫస్ట్ సారి 3 రూపాయల, తర్వాత 90 పైసల, తర్వాత 4 సార్లు పెంచిన పరిస్థితి. అదే కాకుండా అధిక ధరతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, ఇన్ఫ్లేషన్ పెరుగుతా ఉంది. మీరు ఇదే కంటిన్యూ అయితే మీరు చూస్తారు భారతీయ జనతా పార్టీ పొత్తు కాదు కదా, భారతీయ జనతా పార్టీ సీట్లు సింగిల్ లీడ్ పరిమితం కాకపోతే చూడండి దేశంలో కాంగ్రెస్ పార్టీ మీరు చూడండి పరిస్థితి. అన్ని హర్యానా ఓడిపోయినారు, మహారాష్ట్ర ఓడిపోయినారు, వెస్ట్ బెంగాల్ ఓడిపోయినారు, అస్సాం ఓడిపోయినారు, ఇప్పుడు అసెంబ్లీ ఓడిపోయినారు. అదే చెప్తాను, అసెంబ్లీ ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఎన్నికలు వేరు. మీరు చూడండి 5 రాష్ట్రాల ఎలక్షన్, ఇప్పుడు ఎలక్షన్ రానియండి, ఇప్పుడు ఎలక్షన్ లో సెట్ పరిస్థితి తెలుసు. అందుకే వాళ్ళకి భారతీయ జనతా పార్టీ తెలుసు కాబట్టి 5 రాష్ట్ర ఎలక్షన్ తర్వాత రేట్లు పెంచిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వారు ఒక ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్న దాంట్లో భారతీయ జనతా పార్టీ ఘోరంగా విఫలం చెందింది. అదే కాకుండా మనం చూస్తా ఉన్నాం ప్రత్యామ్నాయ మార్గాలు. ఇప్పుడు అదేవిధంగా ఉక్రెయిన్ రష్యా వారు 3 సంవత్సరాలు అవుతా ఉంది, ఇప్పటికీ యూరియా కొరత వస్తుంది, ప్రత్యామ్నాయ మార్గాలు మనం అన్వేషించలేదు. తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ వారు, ప్రత్యామ్నాయ మార్గాలు దేశంలో చాలా ఉన్నాయి. అయినా కేంద్ర విదేశాంగ విధానం కావచ్చు, కేంద్ర రక్షణ శాఖ సంబంధించిన అజిత్ దోవల్ గారు కావచ్చు, అంచనా వేయడంలో లోపం జరిగిన మాట వాస్తవం. ఒకనాడు ఏం మాట్లాడారు నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు భారతదేశ రూపాయి పాకిస్తాన్ బంగ్లాదేశ్ పోసిన సార్ ఇవాళ 96 రూపాయలు అయింది. అదే కాకుండా అప్పులు పెరుగుతా ఉంది, మీరు ఏదో కాన్వాయ్ తక్కువ చేసుకోండి, వెడ్డింగ్ అదేవిధంగా పెళ్లిళ్ళకి సంబంధించి వెడ్డింగ్ డెస్టినేషన్లు ఆపండి, బంగారం కొనొద్దు, విదేశీ ప్రయాణాలు టూర్ రద్దు చేసుకుని చెప్తాం. అది కాదు కదా, ప్రత్యామ్నాయం అన్వేషించే ప్రయత్నంలో ఘోరంగా విఫలమైంది. ఈ దేశ ప్రజలకు ఇప్పుడు అర్థం అవుతా ఉంది. ఎందుకంటే 14లోనేమో కాంగ్రెస్ కాదనుకుంటున్నట్టు కూడా మీరు చూడండి, కాంగ్రెస్ ఫాలోవర్స్ ఇప్పుడు మహారాష్ట్రలో వారు యూట్యూబ్ లో అత్యధికంగా సబ్స్క్రైబర్స్ ఉన్నట్టు వాళ్ళు మొన్న కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చారు. ఆ క్యాండిడేట్ కూడా ఓడిపోయారు. చూడండి మీరు, అత్యధికంగా మహారాష్ట్రలో యూట్యూబ్ సంబంధించినట్టు ఛానల్ దూరాత్ ఎవరికి ఏమైంది సార్, కాంగ్రెస్ కి సపోర్ట్ మరి ఇచ్చిండు. అదే చెప్తున్నాం, వ్యూస్ కాదు విషయం ఉండాలి. ఆ టైంకు ఏ పార్టీ పనిచేస్తో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకు ఓటేస్తారు. అదే కాకుండా మరి దీని వెనుక రేపు భారతీయ జనతా పార్టీ తేలుతుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ అంశాన్ని పక్కదారి పట్టించడం కోసం భారతీయ జనతా పార్టీ పెట్టించిన కనపడుతుంది నాకైతే. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా ఇంతవరకు రిజిస్ట్రేషన్ కాలేదు. ఈ సోషల్ మీడియాను ఉపయోగించుడు, ఐటీని ఉపయోగించుడు భారతీయ జనతా పార్టీకి వెన్నదో పెట్టిన విద్య. అదే కాకుండా వారి గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేసిరట. వారు ఏమన్నా విదేశాల్లో ఉండి దీనికి సంబంధించి ఫాలోవర్ పెరిగిన మరి ఫేక్ ఫాలోవర్సా నిజం ఫాలోవర్సా, మరి ఒకసారి ఏమో ఆ ఫాలోవర్ సంబంధించినట్టు ఎక్కువ అవుతారు కాబట్టి దాన్ని ఆపిరని చెప్పేసి ఒకసారి బ్లాక్ చేసిన ఇంకోసారి రకరకాల చర్చలు దారి తీస్తా ఉన్నారు. ఎందుకు? ప్రజలు అత్యధిక ధరలతో ఇబ్బంది పడుతున్న అంశాన్ని పక్కదారి పట్టించడం కోసం. మరి భారతీయ జనతా పార్టీ రాఘవ చట్టర్ని చేసినట్టుగా రాఘవ చట్టం చూసిన 9 మంది తీసుకుని భారతీయ జనతా రాజ్యసభలు మెర్జ్ అయిన పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి ఏదైనా జరగవచ్చు. భారతీయ జనతా పార్టీ ఇవన్నీ అలవాటు. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి అనుకుని నడిపించే ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉంటది. కాబట్టి దేశంలో మాత్రం బీజేపీ నడిపిస్తుందా చెప్పలేము. మీరు చూడండి, లాస్ట్ కు అల్లదేలినా ఆశ్చర్యం లేదు. భారతీయ జనతా పార్టీ ఏది చేసినా మీరు చూడండి, ఇప్పుడు అధిక ధరల గురించి వదిలిపెట్టి మనం సీజేపీ గురించి డిస్కస్ చేసే పరిస్థితి వచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ గురించి మనం మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ఆ ఇష్యూ అంతా డైవర్ట్ అయినట్టుగా అందరు దాని గురించి ఆలోచిస్తూ ఏకంగా సోషల్ మీడియాలో ఫాలో అవడు, లైక్లు కొట్టుడు, షేర్లు చేసుడు, అదే కాకుండా ఆ వ్యక్తి గురించి మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే చాలా స్పష్టంగా అంశం పక్కదారి పట్టించినట్టుగా. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏ వ్యక్తి అనకైనా ఉండొచ్చు, ఏ అంశం విషయంలో ముందుకు తీసుకోవచ్చు. లేనిది ఉన్నట్టుగా, ఉంది లేనట్టుగా క్రియేట్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. 14 2G స్పెక్ట్రమ్ ప్రధానంగా బూచిగా చూపించి అధికారులకు వచ్చారు. 19కు వస్తాక అదేవిధంగా పుల్వామా బాలాకోట్ బూచిగా చూపించారు. 24కు వస్తాకే రామ మందిరం పేరు మీద ఎలక్షన్ పోయారు.
ఇక ఈసారి మరి దేని మీద ఎలక్షన్ పోతారో చూడు, ఎందుకంటే అంశాలు లేవు. అదే కాకుండా మొన్నకేమో ఎస్ఐఆర్ పేరు మీద బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, ముస్లింలు అన్న, మరి ఎక్కడైనా ముస్లిం కనిపెట్టిరా ఒకరి మీద కేసు పెట్టిరంటే ఇవాళ ఒక కేసే పెట్టలేదు. 26 లక్షల కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నాయి. మరి ఓట్లు మాత్రం తొలగిస్తున్నారు. ఇదేదో ఇప్పుడేదో భారతీయ జనతా పార్టీ వచ్చిందో ఎస్ఐఆర్ పేరు మీద అలర్ట్ చేస్తా ఉంది. ఎప్పటి నుంచో ఉన్న డబుల్ ఓటు ఉంటే తీసేస్తారు, చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉంటే తీసేస్తారు, కొత్త ఓట్లు నమోదు చేస్తారు, ప్లేస్ మారినప్పుడు తీసేస్తారు. అయినా ముస్లింస్ హిందూస్ అని చెప్పి పోలరైజేషన్ తీసుకురావాలా, ఓట్లు దన్నుకోవాలని ఒక దురుద్దేశమే తప్ప ఈ దేశంలో మేము ఈ ఫలానా డెవలప్మెంట్ చేసినాం, మేము వచ్చిన తర్వాత జీడీపీ ఇంత పెరిగింది, మేము వచ్చిన తర్వాత రూపాయి ఇంత తగ్గింది, లేదు మేము వచ్చిన తర్వాత అప్పులు ఇన్ని తక్కువ చేసినాం, మేము వచ్చిన తర్వాత ఇన్ని ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కల్పించినాం, ప్రభుత్వ రంగాలు స్థాపించినాం, ఏ అంశం మీద చర్చ పోతే ఎప్పుడు రాదు. కేరళ స్టోరీ, కాశ్మీర్ స్టోరీ, కాంగ్రెస్ పార్టీకి ఇస్తే పాకిస్తాన్కి ఇచ్చినట్టు, కాంగ్రెస్ పార్టీకి ఇస్తే ముస్లింకి ఇచ్చినట్టు, హిదాబులని, ఎస్ఐఆర్ అని రకరకాల. అస్సాంలో 19 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 18 మంది ముస్లింలు సార్, ఇక్కడ 103 మంది యూడీఎఫ్ గెలిస్తే 63 మంది ముస్లిం క్రిస్టియన్లు. ఎందుకు మరి హిందువులకు మీరు ఎందుకు దూరం అవుతున్నారు? మేము హిందువులకు అసలు సనాతన ధర్మం నిలబెట్టిందే మేము. అరే రామ మందిర జడ్జిమెంట్ నరేంద్ర మోడీ గారు వచ్చి రాసిరా, లేకపోతే ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ వచ్చి రాసిందా? రామ మందిరాన్ని రాహుల్ గాంధీ దర్శనం చేసుకోవాలి సార్. పివి నరసింహరావు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఉత్తరప్రదేశ్ పక్కనే సార్. మేము కాదు నేను అనేది, ఇప్పుడు రాయబరేలీలో ఉన్నారు, రాయబరేలీ పక్కకు అయోధ్య 100 కిలోమీటర్ల దూరం పోయి దర్శనం చేసుకోరాదా? ఒకసారి దయచేసి రాముడి పేరు మీద రాజకీయం చేసి చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు దర్శనం చేసుకోకూడదు చెప్తా ఉన్నా. రాజీవ్ గాంధీ తెరిపించారు, రాజీవ్ గాంధీ తలుపులు తెరిపించారు. అదే సార్ మేము అక్కడికి చేశారు. నాకు అవకాశం ఇస్తే మాట, సనాతన ధర్మంలో ఒక ప్రాసెస్ ప్రకారం గుడి ఓపెనింగ్ జరుగుతుంది. దానికి చాలా ప్రక్రియలు ఉన్నాయి. సనాతన ధర్మంలో 54 రకాల పూజలు చేస్తారు. ఒక దాదాపు కనురెప్ప కొట్టకుండా పూజలు చేసే కార్యక్రమం ఉంది. కనురెప్ప కొడితే మళ్ళీ మొదటి కానీ స్టార్ట్ చేయాలి. రకరకాల ఉంటే మీరు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి రామ మందిరాన్ని మీరు అపవాద కీర్తి తీసుకొచ్చే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ చేసింది. కాబట్టి ఆ అంశం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మాట్లాడకుండా రాజీవ్ గాంధీ గారు కావచ్చు, పివి నరసింహ గారు తీసుకొచ్చిన అమెండ్మెంట్ మూలంగా మాత్రం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇవాళ సనాతన ధర్మం, హిందూ ధర్మం బతుకుందంటే దానికి కాంగ్రెస్ పార్టీ కారణం. భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ తీసుకురాలే. మేమంతా హిందువులమే, రాహుల్ గాంధీ గారు హిందువే. ఈ దేశంలో సనాతన ధర్మం బతికుండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. హిందూ ధర్మాలను రక్షించే ప్రయత్నంలో ఎక్కడ కూడా రాజీ పడలే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం మీరు చూస్తా ఉన్నారు, గుళ్ళ రెనోవేషన్ జరుగుతా ఉంది, గోశాల నిర్మాణం జరుగుతా ఉంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి ఎట్లా ఇస్తారా గుళ్ళకని చెప్పి రామచంద్రరావు గారు మాట్లాడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ గుళ్ళ మీద జిఎస్టీ వేసి గుళ్ళ సంబంధించిన భూములను కూడా సీజ్ చేస్తామని చెప్పి మా టెంపుల్కు నోటీసు పంపిన పరిస్థితి కూడా మనం చూసినాం. తలనీలాల మీద జిఎస్టీలు, కొబ్బరికాయల మీద జిఎస్టీలు, తర్వాత టోకెన్ల మీద, లడ్ల మీద, రూముల మీద అన్ని జిఎస్టీ వేస్తుంది కేంద్ర. పాపారావు గారు, సిజేపీ వెనుక బీజేపీ ఉందని కాంగ్రెస్ అంటున్నారు. ఒకటి, ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున 5-10 రోజుల్లో వచ్చిన ఫాలోవర్స్ ఏదో బంగ్లాదేశ్, పాకిస్తాన్ అని నేను అనుకోను. ఒక వ్యాక్యూమ్ ఉంది. మోడీ మీద వ్యతిరేకత అంటే అవుట్ రైట్ గా మోడీకి వ్యతిరేకంగా 30% ఓటేస్తారు. సరే, భారతీయ జనతా పార్టీకి 40-41% ఎన్డీఏ ఓటు బ్యాంక్ ఉన్నా మోడీ వ్యతిరేకులు కూడా అంతే స్థాయిలో ఉన్నారు, 30-35%. బట్ ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ సిస్టమ్, కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్ట్ కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, డిఎంకే కానీ, అరవింద్ కేజ్రీవాల్ కానీ, వీళ్ళందరినీ కాదని ఒక 5 రోజుల్లోనే ఫాలోవర్స్ వచ్చారంటే వీళ్ళ ఆ వ్యాక్యూమ్ ని ఫిలప్ చేయలేకపోతున్నారు. యాంటీ మోడీ ఫిలాసఫీ ఏదైతే ఉందో. మనీష్ సిసోడియాకి పాపారావు గారు సార్ చెప్పండి. సో యాంటీ మోడీ నేరేటివ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఫిలప్ చేయలేకపోతుందా? సక్సెస్ కాలేకపోతున్నారా? ఎందుకు ఈ కొత్త దాని మీద ఎందుకు ఇంత ఒకటేసారి ఆ విధంగా ఫాలోయింగ్ పెరిగింది? అంటే ఇక్కడ నేను ఇప్పుడు ఆయన కాంగ్రెస్ మిత్రుడు చెప్తున్నాడు, అక్కడ ఆయన చెప్పేది ఏంటంటే మేమే సనాతన ధర్మాన్ని కాపాడాము ఇలాంటివి చెబుతున్నారు. సరే, ఎందుకంటే రామ మందిరం తాలూకు ఆ గేట్ ఓపెన్ చేయడం దగ్గర నుంచి తాళాలు ఓపెన్ చేయించుకోవడం అప్పటి పాత్ర ఇవన్నీ ఆయన చెప్తుంటున్నారు. అయితే నేను అనేది ఒకటే, బీజేపీ నేనేం సమర్థించను. బీజేపీకి నేను వ్యతిరేకం చాలా సందర్భాల్లో గట్టిగానే మాట్లాడతా, కానీ బీజేపీ స్పష్టంగా క్లియర్ గా దానికి ఈ రిలీజియస్ విషయాల్లో ఎజెండా ఉంది. నో హిపోక్రసీ. మోస్ట్లీ ఈ విషయంలో హిపోక్రసీ లేదు. కాంగ్రెస్ ఆ విషయంలో హిపోక్రటిక్ గా ఉంటుంది. దానికి స్పష్టమైనటువంటి ఒక పక్కేమో ఓటర్లుగా ముస్లింలని మళ్ళీ కావాలి, ఆ అపీస్మెంట్ అటుపక్క చేస్తుంది. ఇటుపక్కేమో మళ్ళీ నేను గుళ్ళకి గోపురాలకి పోతానంటాడు ఎలక్షన్ అప్పుడు రాహుల్ గాంధీ. అదే ఇంతవరకు అయోధ్య గుడికి పోలే, ఇంతవరకు
అయోధ్య రామ మందిరం ఇంతవరకు పోలేదు కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా, రాహుల్ గాంధీ పోలేదు. పోలేదు కానీ మిగతా కూడా ఇప్పుడు ఆయన సాఫ్ట్ హిందుత్వం అనేది ఉంది కదా, అది అందరు చెప్పుకునేదే కదా. మరి సాఫ్ట్ హిందుత్వం మీకు ఉన్నప్పుడు అది హిపోక్రసీయే కదా, ఉంది కదా. మీరు ఈ మధ్య వెళ్ళట్లే, అప్పుడు వెళ్ళారు కానీ లాస్ట్ 2-3 years లో ఎక్కడ కనిపించలేదు. మానేస్తే మంచిదే. ఇప్పుడు కాదు నేను అంటే మంచిదే అంటే ఆయన 2 పడవల మీద ఖాళీయకుండా ఉన్నాడు అంతేగాని నేను లాస్ట్ 2 years అంటే ఇప్పుడు అన్ని ఊరికి ఇప్పుడు ఇవన్నీ చెప్పుకోవడానికి బాగోవు. నేను అనేది ఏంటంటే హిందుత్వ పాలిటిక్స్ పేరుతో జనాలు చేసుకోవడం మంచిదని నేను చెప్పలేదు, కానీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ రూపంలో చేయటం కూడా మంచిది కాదనే చెబుతున్నాను నేను. ఏంటంటే కాంగ్రెస్ ని హిపోక్రసీ అని ఫీల్ అవుతున్నారు మిగతా రాజకీయ పక్షాలను కూడా జనాలు. నేను ఒకసారి ఈ మధ్యకాలంలో 2 ఏళ్ల క్రితం ఒక వ్యాసం రాశాను ఏదో పత్రిక, తెలుగు పత్రికలోనే. ఏంటంటే నిన్నటిదాకా నడిచిన రాజకీయాలు 49:51 అంటే 51% ఓట్లు వచ్చిన వాళ్ళు అధికారంలోకి రావటం, గెలవటం అనేది రాజకీయాలు. 49% ఓడిపోవటం, 51% గెలవటం. కానీ ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలు 80-20 హిందూ ముస్లిం డివిజన్ లేకపోతే ఇంకోటి తెచ్చి, అది యూపీలో మాట్లాడాడు కదా యోగి ఓపెన్ గానే, అదే దాంతో 80-20 అంటే దీనికంటే అది బెటర్ ప్రజాస్వామ్యం అన్నట్లు మార్చాం. 51-49 కంటే 80-20 బెటరే కదా ప్రజాస్వామ్యం అని ఓటర్లుగా కౌంట్ చేస్తే అది బెటర్ అని చెప్పే పరిస్థితి వచ్చింది. అందుకని నేను దీనికి ప్రత్యామ్నాయం ఏంటంటే 99:1 అని, అంటే 99% ఆఫ్ ది కామన్ పీపుల్ అండ్ 1% ఆఫ్ ది అదానీ అంబానీ రిచ్ కార్పొరేట్లు అనేది 99:1 అనేది. అట్లా నేను ఆ వ్యాసంలో నేను ప్రస్తావించుతాను, అది వచ్చిందాక ఇది మారదని. మరి ఎందుకు మారుద్ది? ఇప్పుడు మీకు 49-51 కంటే 80-20 బెటర్ ప్రజాస్వామ్యం అనేది ఫీల్ అవుతారు కదా ఎవరైనా. ఏ కేటగిరీలో మీరు ఆ డివిజన్ తెచ్చారనేది వేరే విషయం. సిజేపీ సక్సెస్ అవుతుందా? సిజేపీ పార్టీ దాకా, పొలిటికల్ పార్టీ దాకా రూపాంతరం చెందుతుంది. ఇక్కడ మీకు ఇవాళ డిబేట్ లో కాక్రోచ్ జనతా పార్టీ అసలు రావటం సడన్ గా మిగతా పార్టీలన్నీ అంటే ఇప్పుడు ఇంకా అది అఫీషియల్ పార్టీ కాదు, అదొక జస్ట్ సింబాలిక్ ప్రొటెస్ట్ లాగా ఉంది. రెండోది ఏంటంటే దట్ ఈస్ టూ ప్రిమెచ్యూర్. కాక్రోచ్ జనతా పార్టీ తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుంది లాగా అయింది దాని పరిస్థితి. ఎందుకంటే మీకేమైంది ఇప్పుడు సిజే కామెంట్స్ తో మొదలైంది, చీఫ్ జస్టిస్ కామెంట్స్ తో మొదలైంది. అది మొదలైనప్పుడు మీకు అది ఇప్పుడు కాదు టైం. ఇంకా మామూలుగా మిగతా దేశాల్లో ఏదైతే జన్జీ అని మీరు అంటుంది, నేపాల్ లో రోడ్ల మీదకి వచ్చిన తర్వాత మిగతా పరిణామాలు జరిగింది, ప్రత్యామ్నాయం ఏర్పడటం తర్వాత జరిగింది. అలాగే శ్రీలంకలో కూడా అంతే, రోడ్ల మీదకి వచ్చిన తర్వాత ప్రత్యామ్నాయ పరిణామాలు జరిగింది. బంగ్లాదేశ్ లో అంతే, కానీ ఇక్కడ రోడ్ల మీదకి రాకుండానే పార్టీ ఏర్పడుతుంది. రోడ్ల మీదకి రావాలని నేను చెప్పటల్లా, తేడా గమనించండి మీరు. ఇప్పుడు ఏమవుతుంది దాంతో మీకు ఏమవుద్ది? ఈ పార్టీ నిలబడటం కష్టం. ఇది ఒక పార్టీగా వచ్చినా ఫిజిల్ అవుట్ అవుద్ది. ఎందుకంటే వీళ్ళంతా వెటరన్స్. మిగతా రాజకీయ పార్టీ, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, మిగతా రాజకీయ పక్షాలన్నీ ముదిరిపోయినటువంటి ఊసర వెళ్ళు. కొంతమంది నాయకులు అయితే చాలా మంది అలాగే ఉన్నారు. వాళ్ళందరూ కలిసి దీన్ని జస్ట్ దే విల్ సబ్మిట్. ఆల్రెడీ చాలా మంది ఇతర పార్టీల వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీని మరి దానిలోకి పోవచ్చు కదా, దీన్ని ఈ పార్టీలు ఎందుకున్నారు? యంగ్స్టర్స్ చాలా మంది, చాలా పార్టీలో యంగ్స్టర్స్ ఇతర పార్టీల్లో ఉన్న వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఓట్లు కావాలి మళ్ళీ గెలవడానికి వాళ్ళకి. అందుకని కాక్రోచ్ జనతా పార్టీ అనే కొత్త ముసుకేసుకొస్తారు ఈసారి వచ్చేవాళ్ళు. అది అందుకని ఏంటంటే ఇది ఆదిలోనే ఇది చెప్పండి. సో శంకర్ మౌనిక్ గారు ఉన్నారు, అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు. శరత్ గారు, ఏంది మీ ఒపీనియన్? కాక్రోచ్ జనతా పార్టీ 5 రోజుల్లో విపరీతమైన ఫాలోవర్స్, 5 రోజుల్లో ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీ, సరే అది భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం అనుకోవచ్చు, కానీ కాంగ్రెస్, కమ్యూనిస్టు, డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్ ఇవన్నీ కూడా బీజేపీని ఢీకొట్టలేకపోతున్నాయి. కొత్త సిస్టమ్ రావాలి, ఒక వ్యాక్యూమ్ ఉంది అనడానికి ఇది ఎగ్జాంపులా? ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు తమను తాము ఈ కాక్రోచ్ జనతా పార్టీకి వ్యతిరేకం అని అనుకోవడం తప్పు. ఫండమెంటల్లీ దే డిడ్ ఏ మిస్టేక్. దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు, తప్పుగా అంచనా వేస్తారు. వాళ్ళు కాంగ్రెస్ అని పెట్టుకోవాలి, వాళ్ళు కాక్రోచ్ జనతా అనే పెట్టారు. సెటైరిక్ ఎవరికి ఉన్న ఎగ్జిస్టింగ్ సిస్టమ్ కే కదా. కరెక్ట్. కాక్రోచ్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టలేదు, కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టారు. బీజేపీ బదులు సిజేపీ అని పెట్టారు. ఇప్పుడు ఎట్లుంటుందంటే కొంతమంది మోర్ దెన్ కింగ్స్ లాయల్టీ చూపెడుతుంటారు రాజకీయ పార్టీలలో. ఇట్లాంటి వాళ్ళు చాలా సహజంగా కనపడుతుంటారు అనమాట. మళ్ళీ వాళ్లే తొందరగా పార్టీలు కూడా మారుతారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ రిజిజు అనవసరంగా తొందరపడి ఏం మాట్లాడినాడు, పాకిస్తానీ వాళ్ళందరూ అందులో ఉన్నారు, 70%, 80% అది ఇది అని
అంత థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడినాడు. తీరా అతను అభిజిత్ దిప్కే ఏం చేసినాడు, మొత్తం స్క్రీన్ మిర్రరింగ్ చేసి అంతా చూపెట్టినాడు ఎంతమంది భారతదేశంలో ఉన్న యువకులు అది ఇదని. ఇప్పుడు ఈ యువతను మనము పార్టీల వారీగా చూడకుండా జనంగా, అంటే మన దేశం లోపల యువత చాలా ఎక్కువ ఉంది, వాళ్ళ ఆశలు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ ఆశయాలు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ ఆలోచన విధానం ఎక్కువ ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ విధానాన్ని ఎట్లా మార్చాలా, ఇవాళ పెట్టేగుతున్నటువంటి ధరల పెరుగుదల ఒక పెద్ద అశాంతికి కారణం. తల్లిదండ్రులు ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉంటే ఆ అశాంతి పిల్లలలో కూడా వస్తుంది. పిల్లలు ఏం సాధించాలన్నా తల్లిదండ్రులు ఈనాడు సహాయపడే స్థితిలో లేకపోవడం, తర్వాత నిరుద్యోగం కూడా చాలా దుర్భరంగా అయింది. ఇప్పుడు ఈ ఉద్యమాన్ని, ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే ఉద్యమాన్ని ఒక పార్టీకి వ్యతిరేకంగా ఇంకో పార్టీకి అనుకూలంగా చూసే కంటే అన్ని రాజకీయ పార్టీలు అసలు ఈనాడు యువతలో ఉన్నటువంటి ఈ ఆలోచన విధానాన్ని, యువతలో ఉన్న ఈ ఆశలను, యువతలో ఉన్నటువంటి ఈ కోరికలు ఎట్లా తీర్చాలి, వాళ్ళని ఎట్లా మనము భారతదేశం యొక్క అభివృద్ధికి వాడుకోవాలనే ఒక పాజిటివ్ యాంగిల్లో వెళ్ళాలి సార్. ఫస్ట్ పాయింట్. తర్వాత వాళ్ళు నిరుద్యోగం మీద, తర్వాత వాళ్ళ పట్ల సమాజం ప్రదర్శిస్తున్న తీరు, ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్న తీరు. ప్రభుత్వాలు అనగానే ఓన్లీ బీజేపీ ప్రభుత్వాలే కాదు, అఫ్ కోర్స్ ఎక్కువ రాష్ట్రాలలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, కొన్ని రాష్ట్రాలలో ఇతర పార్టీలు ఉన్నాయి. ఈ వ్యవస్థీకృతమైన రాజకీయ పార్టీలలో యువతకి ప్రాధాన్యత లేకుండా పోయింది. అంత మొత్తం 70-80 ఏళ్ళాళ్ళు, ముసలాళ్ళు, కాట్లో కాలు పెట్టిన వాళ్ళదే రాచరికం అన్నట్టు అయింది. రెండోది కుటుంబ పాలన. ఇవాళ ఎట్లా తయారైందంటే ఒక మంచి సుశిక్షితుడైన వ్యక్తికి లేదా మంచి తెలివిగల వాడికి రాజకీయాలలో అవకాశాలు వస్తాయంటే రావు, అన్లెస్ హీఈస్ బార్న్ ఇన్ టు సమ్ ప్రివిలేజ్డ్ ఫ్యామిలీ. నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నిరుద్యోగం గురించి మాట్లాడే అర్హత వీళ్ళకి ఎక్కడ ఉందండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తీసుకుందాం, వాళ్ళ కుటుంబంలో నిరుద్యోగం ఎక్కడ ఉంది సార్? సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలు, ప్రియాంక గాంధీ లోక్సభ సభ్యురాలు, రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు. ఇక్కడ నిరుద్యోగం వాళ్ళకి, యువత యొక్క ఆలోచనలు వాళ్ళకి ఎన్నడూ అర్థమవుతాయి? మళ్ళీ వాళ్ళు దళారీల ప్రభుత్వాలను ఏర్పరిచినారు. అంత పచ్చి అవినీతి, ఎక్కడ చూసినా విలయ తాండవం ఆడుతుంది. తర్వాత ప్రజలకు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం లోపల ఒక చిత్తశుద్ధి లేకపోవడం, ఇవన్నీ చాలా ఏళ్లుగా జరుగుతున్నది. ఇప్పుడు ఇదంతా ఒక భారతీయ జనతా పార్టీ చేస్తేనే వచ్చింది కాదు. చాలా కాలంగా దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర సంగ్రామం చేసినటువంటి కొన్ని కుటుంబాల వాళ్ళు ఈ దేశం మీద అధికారం చెలాయించడం మా గుత్తా హక్కు, మా గుత్తాధిపత్యం అన్న భావనలో వచ్చినారు. ఇవాళ సామాన్యంగా ఉండేటువంటి ఏ వ్యక్తికి ఎక్కడ అవకాశాలు లేనటువంటి పరిస్థితి. ప్రాపకం ఉండాలా, మీరు ఎక్కడ అభివృద్ధిలోకి రావాలన్నా ప్రాపకం ఉండాలి. సో ఇట్లా పేరుకుపోతున్నటువంటి అసంతృప్తికి ఇవాళ ఒక ఎక్స్ప్రెషన్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ లాగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది. తర్వాత రెండోది, కొంతమంది ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు కొంత సంయమనంతో మాట్లాడాలి సార్. ఇప్పుడు ఇవాళ ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి ఈ మాట చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు అనాలోచితంగా మాట్లాడిన మాటల సందర్భంగా, తర్వాత అతను ఎప్పుడైతే క్లారిఫికేషన్ ఇచ్చినాడో ఇంకా సమస్య ఇంకా అగ్లీ టర్న్ తీసుకుంది. అతను మాట్లాడిన మాటలు. రెండోది ఏంటంటే, మాకు లీగల్ గా ఒక ప్రిన్సిపల్ ఏం చెప్తారంటే, యూ షుడ్ హియర్ ది కేస్ వెరీ విత్ ర్యాప్ట్ అటెన్షన్, వాట్ ఎవర్ యూ వాంట్ టు సే ఇట్ ఇన్ యువర్ జడ్జ్మెంట్. ఈ రోజుల్లో ఎట్లా తయారైందంటే న్యాయస్థానాలలో అసలు ఏమున్నా ఏం లేకున్నా గానీ అనవసరంగా అడ్రసింగ్ ది గ్యాలరీ ఎక్కువైంది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వేషన్ చాలా జరుగుతాయి కదా, వాదనల సందర్భంగా అబ్జర్వేషన్స్ చాలా అలా కాదు. అబ్జర్వేషన్స్ అని అంటే దానికి ఒక లిమిటేషన్ ఉంది. ఇప్పుడు కేసుకు సంబంధించిన అంశాలలో కూడా కేసుకు సంబంధించిన పూర్వపరాలకు సంబంధించి మీరు ఏదైనా అభిప్రాయం వ్యక్తం చేస్తే బాగుంటది. కానీ కోర్టుకు వచ్చిన వ్యక్తి యొక్క గుణగణాల మీద మనం కామెంట్ చేస్తే ఎట్లా జనరలైజ్ చేసేసి, అంటే ఇప్పుడు యువతకి ఇంకో పని అంటూ ఏం లేదు, ఇంకా వీళ్ళు ఓన్లీ ఆర్టీఐ వర్కర్స్ గా ఉంటున్నారు, లేకపోతే సోషల్ మీడియాలోకి పోతారు. అంటే ఇదంతా ఇప్పుడు సమాజంలో ఏదైతే మార్పు కోసమని కృషి చేస్తున్నటువంటి ఒక గొప్ప ఇంధనాన్ని, యువతను మనం అంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం ఉందా? అది అవసరం. ఆ పర్టికులర్ ఇప్పుడు మాకు ఒక లీగల్ ప్రిన్సిపల్ ఏంటంటే, ది జడ్జ్ మస్ట్ మేక్ సచ్ కామెంట్స్ విచ్ ఆర్ జెర్మేన్ టు ది ఇష్యూ విచ్ ఈస్ ఎట్ డిస్పోజల్ ఆర్ విచ్ ఈస్ ఎట్ ఎడ్యుకేషన్ అని. ఎడ్యుకేషన్ కి అది ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఇవాళ పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో కూడా చీఫ్ జస్టిస్ గారు అట్లనే మాట్లాడినారు. ఇప్పుడు ఎట్లా తయారైందంటే, ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. పవన్ ఖేరాకి
మన దగ్గర తెలంగాణ హైకోర్టులో ఒక ఇంటరిమ్ బెయిల్ ఇచ్చినారు. అంటే ట్రాన్సిట్ బెయిల్ అంటారు దాన్ని ఇన్ క్రిమినల్ లా. ఇక్కడి నుంచి అతను ఢిల్లీకి పోయడానికో లేకపోతే గౌహతికి చేరడానికి అనుకూలంగా ఒక ట్రాన్సిట్ బెయిల్ ఇచ్చినారు కొన్ని కారణాల వల్ల. దాని మీద సుప్రీంకోర్టులో అపీల్ వేసిన తర్వాత ఎంత నిర్ఘాంతపోయినారు జడ్జిలు, అంటే ఇట్లా కూడా చేస్తారా అట్ట కూడా చేస్తారని. హైకోర్టు ఏదో పెద్ద చెయ్యరా అని నేరం చేసినట్టుగా ఒక ప్రొజెక్షన్ వచ్చింది. ఆ తర్వాత ఏమైంది, అతని అప్లికేషన్ ఇక్కడ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను స్టే చేసినారు. అతన్ని మళ్ళీ గౌహతి హైకోర్టుకు పంపన్నారు. గౌహతి హైకోర్టుకు పోయినాడు, అక్కడ కూడా బెయిల్ డిస్మిస్ అయిన తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చినారు. ఏ అంశాల ప్రాతిపదిక మీద హైకోర్టు ఇక్కడ ట్రాన్సిట్ బెయిల్ ఇచ్చిందో గవ్వే అంశాలను చాలా ప్రస్ఫుటంగా పెట్టి అతను ఇప్పుడు ఒక న్యాయ సూత్రం ఏముంది, ఒక వ్యక్తికి నోటీస్ ఇవ్వకుండా ఆ వ్యక్తి గురించి నెగటివ్ కామెంట్స్ చేయొద్దు, అతనికి నష్టపరిచేటువంటి పని చేయొద్దు. మరి సుప్రీంకోర్టు ధర్మాసనమే హేమంత్ బిశ్వ శర్మ గురించి కొన్ని మాటలు మాట్లాడింది. అదెట్లా? ఇప్పుడు ఈ రకమైనటువంటి ప్రవర్తన వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్ ఉందా సార్ సిజేపీకి ఫ్యూచర్ ఉంటుందా? మీమ్స్ పేజ్ లాగే మిగిలిపోతుందా సార్? ఇప్పుడు దేవరి భవిష్యత్తును చెప్పే పంచాంగం మన దగ్గర లేదు, కానీ యువతకి ఒక మంచి మార్గదర్శకత్వం ఉంటే, అంటే ఇవాళ ఏదైతే ఆక్రోశం వాళ్ళకుందో దానికి ఒక సరి అయినటువంటి మార్గదర్శకత్వం ఉంటే మంచి వాళ్ళు ఒక సలహాదారులను వాళ్ళు ఎంచుకుంటే, ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, వాళ్ళ పార్టీకి సంబంధించి ఎవరైతే సభ్యులు కావాలో ఆ సభ్యులు ఆలసీ కావాలంటారు, అంటే లేజీ ఫెలోస్ కావాలా, దే షుడ్ బి ఆల్వేస్ ఎంగేజ్డ్ ఇన్ సోషల్ మీడియా అని, దే షుడ్ హావ్ బి నెగ్లెక్టెడ్ అని, ఇట్లా రకరకాలు పెట్టినారు. మరి అట్లాంటి ఇంధనంతో ఏం పని జరుగుతుందండి? అది చాలా పొరపాటు. తర్వాత రెండోది, ప్రజా జీవితం అనేది ప్రజలతో ముడిపడి ఉంది. ప్రజలతో కలిసి మమేకమై ప్రజలలో ఆలోచన సరళిలో మార్పులు తీసుకొని రావాలి. తర్వాత నేను పాపారావు గారితో యాక్సెప్ట్ చేస్తాను, ఇప్పుడు ఇవన్నీ నీళ్లు లేవు, మొసళ్లే ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలలో వృద్ధ జంపుకాలున్నాయి. వీళ్ళు ఈ యువతను ఏదన్నా సాధించనిస్తారా, ఏదన్నా ఒక మార్గం వైపు నడవనిస్తారా? ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, పుట్టగానే అప్పుడే కంసుడు పిల్లల్ని చంపినట్టుగా ఒకసారి దాన్ని హ్యాక్ చేయడానికి ట్రై చేసినారు, వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ ని బ్యాన్ చేసినారు, ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేసినారు. ఎందుకు? ఇప్పుడు అదేం జరుగుతుందో చూడవచ్చు కదా. వేచి చూసే ధోరణి అనేది లేకుండా పోయింది. రాజకీయాలలో ఇన్స్టాంట్ కాఫీ లాగా మెజర్స్ తీసుకొని అనవసరంగా ఎట్లా ప్రొజెక్ట్ చేసినారంటే దిస్ జెన్జీ మూవ్మెంట్ ఆర్ వాట్ ఎవర్ దిస్ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఇట్ ఈస్ యాంటీ బీజేపీ అనే యాంగిల్లో తీసుకొచ్చినారు. అట్లా కాదు కదా. ప్రధానమంత్రి యాటిట్యూడ్ అట్లా లేదు. ప్రధానమంత్రి యువతకు ఏదో కొన్ని ఉద్యోగాలు కూడా ఇచ్చినాడు, యువత గురించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆ రకమైన ఆలోచన సరళి లేకపోతే ప్రభుత్వ విధానాలను మార్చుకోనైనా యువతకు ప్రాధాన్యత వచ్చేటువంటి అంశాల మీద కొంత దృష్టి పెట్టి ఆ రకంగా యువతను వాడుకోవాలి. వాళ్ళు ఎవరండి? వాళ్ళు ఏమైనా శత్రువులా మన దేశానికి, లేదా పాకిస్తానీయులా? వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నట్టుగా కాదు కదా, మన పిల్లలే కదా. వాళ్ళ పట్ల మనం పేరెంటల్ గైడెన్స్ ఉండాలి, పేరెంటల్ ఎఫెక్షన్ ఉండాలి. మౌనిక శంకర్ గారు, సో వీళ్ళంతా ఇప్పుడు సరే బంగ్లాదేశ్ పాకిస్తాన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే ఆయన బయట పెట్టాడు కాదు, 94% ఇండియన్స్ అని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోవర్స్ లో. సార్ మీరు నన్ను కట్ చేశారు. అదే మీరు అడిగిన ప్రశ్న అడుగుతున్నాను. భారతీయ జనతా పార్టీ I just wanted to complete one thing. చెప్పండి సార్. Today it has so happened that patriotism has become monopoly of one particular party. That is not so. And those who are not members of that party are anti-patriotic అనో లేదా దేశద్రోహులనే చిత్రీకరించేటువంటి విధానం కాదు. ప్రభుత్వ విధానాలను విమర్శించినంత మాత్రంలోనే ప్రభుత్వానికి వాళ్ళు శత్రువులని అనేటువంటి భావన ఏదైతే, వీఆర్ నాట్ ఏబుల్ టు అకామిడేట్ డిసెంట్. డెమోక్రసీలో డిసెంట్ అనేది పార్ట్ అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. జనరల్ గా యువకులు నాన్ కరప్ట్ ఉండడం వల్ల అప్పుడప్పుడే జీవితాలలోకి ఎంటర్ అవుతున్న వాళ్ళుగా వాళ్లకు స్వచ్ఛమైన జీవితం ఉంటుంది. కొంత రాటు తేలిన తర్వాత, కొంత జీవన ప్రయాణం సాగించిన తర్వాత, ఒడిదుడుకులకు లోనైన తర్వాత వాళ్ళలో కూడా కొంత డైల్యూషన్ ఆఫ్ స్టాండర్డ్స్ అనేది వస్తుంది. సో ఈ దశలో తొందరపడి మరి ఎవరు సలహా ఇచ్చినారో కేంద్ర ప్రభుత్వానికి లేదా భారతీయ జనతా పార్టీకి కానీ ఈ ఉద్యమాన్ని టూత్ అండ్ నెయిల్ గా అపోజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. వీ హ్యావ్ టు టేక్ దెమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్. అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు ఎంతవరకు వాళ్ళు ప్రయాణిస్తారో చూసి ఆ తర్వాత వాళ్ళకు అట్లా కాదు ఇట్లా అని చెప్పేటువంటి పద్ధతి వస్తే బాగుంటుందని నా ఆలోచన సార్. ఎస్ మోనికా గారు, ఇది ఎట్లుందంటే ఇప్పుడు మనల్ని ఎవరన్నా ఏమన్నా అంటే మనల్ని అనకుండా పోయి పక్కింటి వాళ్ళని అంటే ఏమంటారండి దాన్ని? అట్లుంది. ఇది ఎట్లా దీన్ని ఎగ్జాజరేట్ చేయాలి అంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాక్రోచ్ అని యూత్ అంటే
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముందు, ఆ కోర్టు ముందో లేకపోతే ఆయన ఇంటి ముందో పోయి ధర్నా చేయాలని మేము సేమ్ సిమిలర్ గా భారతీయ జనతా పార్టీ లాగా ఉండే కాక్రోచ్ జనతా పార్టీ అని అనడం ఎందుకు, బీజేపీని అన్ఫాలో అవ్వండి అని చెప్పి డిబేట్స్ లలో చెప్పడం ఎందుకు? కాక్రోచ్ జనతా పార్టీ వస్తే బీజేపీ అప్సెట్ అవుతుంది, భారతీయ జనతా పార్టీ అప్సెట్ అవుతుంది. సో ఇది క్లియర్ గా రిజీమ్ ని డిగ్రేడ్ చేసే ఒక ఎజెండా, ఒక ప్లాన్. సో దీనిలో ముఖ్యంగా తప్పు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాది. యూత్ ని రిప్రజెంట్ చేసేటప్పుడు, యూత్ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా 3 కాన్సెప్ట్స్ మీద వర్క్ చేస్తుంది. ఒకటి ఫార్మర్స్, యూత్, ఉమెన్. కాబట్టి ఈ స్టేట్మెంట్స్ తోనే ప్రతి పొలిటికల్ పార్టీ మేనిఫెస్టో ఉంటది. మన దేశం ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలలో కేవాస్ ఉన్నది. ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా పీస్ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు. మొత్తం గ్యాస్ ప్రాబ్లం అవుతుంది, పెట్రోల్ ప్రాబ్లం అవుతుంది, డీజిల్ ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు వరల్డ్ కేవాస్ లో ఉన్న పరిస్థితుల్లో భారతదేశాన్ని కొద్దో గొప్ప నెట్టుకొని వస్తుంది భారతీయ జనతా పార్టీ. ఈ రెజీమ్ ని దించాలి అని ఫారెన్ కంట్రీస్ లో ఉన్న, ఇక్కడ మన దేశంలో పనిచేస్తున్న ఫారెన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ పనిచేస్తాయి. వీటిని ఫాల్ట్ లైన్స్ అంటారు. ప్రతి కంట్రీకి ఒక ఫాల్ట్ లైన్ ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే ఉన్న ఫాల్ట్ లైన్ కాకుండా ఇట్లా మంచి ఉత్తమమైన పదవిలో ఉన్న వాళ్ళు నోరు జారడం వల్ల, ఒక ఫాల్ట్ లైన్ క్రియేట్ చేయడం వల్ల ఏమైతుందంటే ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ అయినప్పుడు యూత్ ని ఈజీగా రెచ్చగొట్టడానికి విదేశీ శక్తులు ఇప్పుడు ఇక్కడ యాక్టివేట్ అవుతాయి. వాళ్ళ టూల్ కిట్ ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. కాబట్టి నేను ఖచ్చితంగా సిజేఐ మాట్లాడిన ఈ మాటను వ్యతిరేకిస్తున్నా. రెండో విషయం, ఈ సో కాల్డ్ కాక్రోచ్ జనతా పార్టీ బీజేపీకి మీమ్గా, బీజేపీని సర్కాస్టికల్ గా చేయడానికి ఈ సర్కాజం తోని వచ్చినదే. ఎందుకంటే క్లియర్ గా ఇక్కడ మనము ఈ జెన్జీ తోని ఒక డిబేట్ లా ఏమంటున్నాడో ఈ అభిజిత్ దీప్కే వినండి. చెప్పండి సార్. Listen, Bharat garu, please. So you are taking sympathy, like I mean, see, Abhijit sir, if you're saying that जो आता है उसको आप बिलीव नहीं करते, actually में the whole thing is that कि Gen Z क्वेश्चन करना स्टार्ट करे, यही है ना? तो how like, then आप मेरे से एक्सपेक्ट भी कर रहे हो कि मैं आपको ट्रस्ट करूं? आप तो मेरे से एक्सपेक्ट करना चाहिए मैं आपसे क्वेश्चन करूं. यहाँ पर तुम्हारी कंट्री का 17 साल का स्टूडेंट कमिट कर रहा है ड्यू टू द फेलियर ऑफ द सिस्टम. I mean, it's not तुम्हारी, it's like हमारी कंट्री. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన నోట్ నుంచి ఏమని వస్తుందంటే, మీ దేశము 70 ఏళ్ల నుంచి వెళ్ళి ఏం చేసింది? అభిజిత్ దీప్కేకి ఆయన మనసులో మీ దేశం అనే మాట ఎందుకు వచ్చింది, మన దేశం అని ఎందుకు రాలేదు? ఎందుకంటే ఒక అమ్ముడు పోయిన వ్యక్తి, పైసలకు విదేశీ శక్తుల చేతిలో అమ్ముడు పోయిన వ్యక్తి ఒక ఫాల్ట్ లైన్ దొరికిన వెంటనే దాన్ని అందుకొని, దాన్ని ఎత్తుకొని ఎగ్జిస్టింగ్ రిజీమ్ ని డిఫేమ్ చేయడం కోసం, ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ని బద్నాం చేయడం కోసం పనిచేస్తున్నదే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. ఇది ముఖ్య ఎజెండా. భారతీయ జనతా పార్టీని అన్ఫాలో అయిపోవాలట ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో యూత్. ఇప్పుడు సిజేఐ అంటే భారతీయ జనతా పార్టీని ఎందుకు అన్ఫాలో అవ్వాలి? సరే, మీకు ఈ సిస్టమ్ నచ్చలేదు, పొలిటికల్ పార్టీస్ నచ్చలేదు, ఏ పొలిటికల్ పార్టీ సరిగ్గా లేదు అన్నప్పుడు టీఎంసీని మించిన కరప్ట్ పార్టీ లేదే. మరి అట్లాంటప్పుడు ఆమ్ ఆద్మీని మించిన కరప్ట్ పార్టీ లేదే, ఆమ్ ఆద్మీని మించిన కరప్ట్ పార్టీ లేదే. ఎందుకు దాన్ని అన్ఫాలో అవ్వట్లేదు? ఎందుకంటే ఈ అభిజిత్ దీప్కే కేంద్రంలో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ కదా, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కదా. మీకు పొలిటికల్ పార్టీస్ ఏవి నచ్చట్లేదు కదా. సో మీకు అగేన్స్ట్ గా ఒక పార్టీ అగేన్స్ట్ ఉంటే మిగతా పార్టీలన్నీ కలిసి ఆ పార్టీకి అగేన్స్ట్, అంటే మీకు పొలిటికల్, మీ ఎజెండా ఏంది? మీ ఎజెండా అగేన్స్ట్ ద భారతీయ జనతా పార్టీయా, లేకపోతే అగేన్స్ట్ ద పొలిటికల్ నేరేటివ్స్ ఆఫ్ దిస్ కంట్రీయా? సో మీరు ఒకవేళ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా అంటే ఒక పొలిటికల్ పార్టీ పెట్టేసి దాన్ని మీరు అన్ని పార్టీస్ కంటే మేము ఎట్లా బెటరు అని ఒక మేనిఫెస్టో ఇవ్వాలి. అంతేగాని ఓన్లీ భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తున్నారంటే దీని అర్థం ఏంది? ఇక్కడ ఎగ్జిస్టింగ్ రెజీమ్ ని డిగ్రేడియేట్ చేయాలి, లేదా ఎగ్జిస్టింగ్ ఉన్న గవర్నమెంట్ ని డిఫేమ్ చేయాలా, బద్నాం చేయాలా. దాని నుంచి గవర్నమెంట్ పోతే అప్పుడు అన్ని కలిసి ఊర్లు, దొంగలందరూ కలిసి ఊర్లు వంచుకుంటారు, దేశాన్ని వంచుకుందాము. ఒక్క నిమిషం, పాపారావు గారు ఏదో చెప్తా, చెప్పండి. చిన్న ప్రశ్న మేడం, ఆపాలని కాదు, చిన్న ప్రశ్న. ఏం లేదు, నేను అతనికి అక్కడ యుఎస్ నుంచి చేస్తున్న అతనికి మేడం చెప్పారు ఆయన మీ దేశం అన్నారనేది. సరే, స్లిప్ ఆఫ్ ది టంగ్ నుంచి దాన్ని ఆమె రెడ్యూస్ చేశారు. సరే, ఓకే. మా ప్రశ్న ఏంటంటే, స్లిప్ ఆఫ్ ద టంగ్ సార్? ఏంటండి స్లిప్ ఆఫ్ ద టంగ్ ఏది?
అదే అభిజిత్ దీప్కే మీ దేశం అని అన్న మాట ఫ్రాయిడియన్ భాషలో చెబుతున్నా కావాలని. వాహ్ 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 వాహ్. ఆగండి నేను తొందరపడకండి. నేను అతను సమర్థించి అతను వ్యతిరేకిస్తున్నా. మీకు తెలియకపోతే కాదు మేడం, మీకు సైకాలజీ సబ్జెక్ట్ తెలియకపోతే నేను దాని గురించి చెప్తున్నా. కావాలంటే అడగండి. ఫ్రాయిడ్ దేని గురించి అన్నాడు? స్లిప్ ఆఫ్ ది టంగ్ అని ఫ్రాయిడ్ దేని గురించి అన్నాడు? మనసులో మాట బయటపడటం గురించి స్లిప్ ఆఫ్ ది టంగ్ అన్నాడు. మీకు తెలియకపోతే వినండి. అతను సమర్థించలా, మీరు అడ్డంగా మాట్లాడకండి ప్లీజ్. నేను ఇప్పుడే 40s లోకి వచ్చిన, నేను అమెరికా వదిలేసి భారతదేశం వచ్చినా నాకు కొంచెం ఆశ ఉంది దేశం కోసం ఏదైనా చేయాలని. ప్లీజ్ మాట్లాడకండి. నేను చెప్తుంది నాలాంటి యూత్ ఇంజనీరింగ్ చదువుకొని మేము అమెరికా పోయి లక్షలు సంపాదించుకొని వదిలేసి భారతదేశం వస్తే ఏంటి సార్? ఏం మాట్లాడతారు సార్? ఏం మాట్లాడతారు సార్? ఏం మాట్లాడుతున్నారు సార్? వినండి ఏం మాట్లాడుతున్నారు సార్? మీ దేశం అన్నది స్లిప్ ఆఫ్ ద టంగా, మీ దేశం అనే మాట స్లిప్ ఆఫ్ ద టంగా. మన దేశం సార్, ఇది మన దేశం సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ స్లిప్ ఆఫ్ ది టంగ్ అని స్లిప్ ఆఫ్ ది టంగ్ అని ఫ్రైడ్ ప్లీజ్ మన దేశం. నేను అదే మనసులో మాట బయటపడిందని మీరు చెప్పిందే నేను చెప్పాను. మన దేశం ఎందుకు పోయినాం అమెరికాకు? మాట్లాడండి. మీకు కావాలని మన దేశం అని ఎందుకు అమెరికా పోయారు మేడం? మీరు పోదు కదా. సరే టాపిక్ డైవర్ట్ అవుతూ పాపారావు గారు ఒక్క నిమిషం. పాపారావు గారు వదిలేండి. ఓకే ఒక నిమిషం. మౌనిక గారు చెప్పండి. వినండి. నేను అన్నది ఏంటంటే స్లిప్ ఆఫ్ ది టంగ్ అని ఫ్రైడ్ అదో పెద్ద విషయం. స్లిప్ ఆఫ్ ది టంగ్ అంటే మనసులో బయటపట్టాలి అర్థంలో అన్నాడు. స్లిప్ ఆఫ్ ది టంగ్ స్లిప్ ఆఫ్ ది టంగ్ అసలు ఏమి తెలియని మౌనిక గారు చెప్పండి. పాపారావు గారు ఒక్క నిమిషం. మిమ్మల్ని మీరు చెప్పిందనే సమర్థిస్తున్నా. మీరు చెప్పిందే చెబుతున్నా నేను. అరే మీరు చెప్పిందే చెబుతున్నానండి నేను. మౌనిక గారు మీరు చెప్పిందే చెప్తున్నా అంటారు కదా. ఓకే మౌనిక గారు చెప్పండి. సరే మీరు చెప్పిందే చెప్పాను నేను. మిమ్మల్ని సమర్థిస్తానని చెప్పాను నేను. అరే మీకు అసలు ప్రశ్న అడిగితే భయం అడుగుతుంటే మౌనిక గారు స్లిప్ ఆఫ్ ద టంగ్. మౌనిక గారు ఓకే యు మేడ్ యువర్ పాయింట్. పాపారావు గారు ఓకే. అదే పాయింట్ మీద డ్రాగ్ అనేది ఒక్క నిమిషం. అదే పాయింట్ మీద డ్రాగ్ అనేది ఒక్క నిమిషం. పాపారావు గారు మౌనిక గారు పాపారావు గారు ఇద్దరు మ్యూట్. పీసీఆర్ మ్యూట్. అదే పాయింట్ మీద 10 నిమిషాలే అదే డిస్కషన్ జరుగుతుంది. ఒక్క నిమిషం. నన్ను ఒక్క నిమిషం చెప్పనివ్వండి. ఆ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను. చదువు లేకపోతే నేనేం చేస్తాను? చెబుతున్నాను నేను. తెలియకపోతే చెప్పింది అర్థమైంది. మీరు అదే పాయింట్ మీద ఓకే మీరు స్ట్రెస్. నేను అనేది ఏంటంటే యు మేడ్ యువర్ పాయింట్. మీ దేశం అని నిద్ర లేపినా మీ దేశం అనద్దు, మన దేశం అనాలి. వాపస్ వచ్చాయన్నారు కదా. ఎందుకు వాపస్ వచ్చాడు అంటే మీరు ఏం చేసినా కరెక్ట్. నేను చెప్తా సార్, నిర్మలా సీతారామన్ కూతురు లండన్ లో చదువుకోవచ్చు, తర్వాత జయశంకర్ గారు ఏందండి నాకు అర్థం కాదు. అంటే మీకోసం రాజకీయాల కోసం మీరు ఏదైనా మాట్లాడతారా? గాంధీ ఎక్కడ చదువుకున్నాడు? అంబేద్కర్ మీరు రాహుల్ గాంధీ ఎక్కడ చదువుకున్నాడు? రాహుల్ గాంధీ ఎక్కడ మీలాగా మేము మాట్లాడతలేం కదా. చెప్తున్నా చదువుకోండి. రాహుల్ గాంధీ ఎక్కడ చదువుకున్నాడు? అంబేద్కర్ ఎక్కడ చదువుకున్నాడు? గాంధీ ఎక్కడ చదువుకున్నాడు? చదువుకోవడం పాటలు ముస్లింల మ్యారేజ్ చేస్తున్నారు. వాళ్ళు కాశ్మీర్ ఎందుకంటే విదేశాల ఒక్కరే హిందువులు వేరే వాళ్ళు హిందువులు కాదు, వేరే వాళ్ళ గురించి మాట్లాడితే ఎట్లా? ఇంకోటి జనతా వాళ్ళు ఏమన్నా వాళ్ళ అక్క ఏమన్నా 19 పార్టీలకు పేరుంది జనతా అని. జనతా ఏదో భారతీయ జనతా వాడు కనిపెట్టినట్టు వీళ్ళకి ఒక్కరికి ఈ దేశంలో అర్థం ఉందా? మీరు మాట్లాడే 17 పీసీఆర్ మ్యూట్. ఒక్క నిమిషం మ్యూట్. మౌనిక్ గారు టైం కంప్లీట్ కాలేదు, దయచేసి మిగతా వాళ్ళు మాట్లాడకండి. ఎస్ మౌనిక్ గారు మీరు కంప్లీట్ చేయండి. ఎస్ ఓకే. ఆ టాపిక్ యూ మేడ్ యువర్ పాయింట్.
నిద్ర లేపి అడిగినా సరే మన దేశం అనాలి, మీ దేశం అనొద్దు అన్నారు. యూ మేడ్ యువర్ పాయింట్. నెక్స్ట్ చివరి శ్వాస వరకు సార్, చివరి శ్వాస వరకు తన్నిన చంపిన ప్రాణాలు పోయే వరకు కూడా ఇది నా దేశం మన దేశం అనే మాట రావాలి. కానీ నీ నోటి నుంచి నీకు నీ దేశం అనే మాట నీకు ఒకటికి వచ్చిందంటే వాడు అమ్ముడు పోయిండు సార్. వాడిని సపోర్ట్ చేసే వాళ్ళంతా కూడా అమ్ముడు పోయిండ్రు, దేశ ద్రోహులు. దాట్స్ ఇట్. ఓకే 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 నెక్స్ట్ మీరు అంతేనా మీరు చెప్పాలనుకుంది? ఓకే, ఆ టాపిక్ వదిలేండి. ఓకే, సిజేపీ ఆ టాపిక్ కాదు భరత్ గారు, దట్ ఈస్ ద టాపిక్. యు మేడ్ యువర్ పాయింట్. అండర్స్టాండ్ భరత్ గారు, నాకు అర్థమైంది. నేను భరత్ గారు ఐ యామ్ 40 years old. ఐ యామ్ అగ్రీయింగ్ విత్ యు. ఏంటంటే మీ దేశం అన్న మాట రావద్దు. ని అమెరికాలో వదిలేసి ఈ దేశం కోసం వచ్చిన సార్, ఏదో ఒకటి చేస్తా నా దేశం కోసం అని వచ్చిన సార్. నాకు ఇంకా 20 years కెరియర్ ఉంది అమెరికాలో. నేను వదిలేసి వచ్చింది ఒక వ్యక్తి నీ దేశం అని అంటే ఆ వ్యక్తికి సపోర్ట్ చేసుకుంటే స్లిప్ ఆఫ్ ద టంగ్ అన్న తర్వాత ఏం మాట్లాడతారు సార్? ఏం సపోర్ట్ చేయట్లేదు అంటారు. అసలు ఈ డిబేట్ కంటిన్యూ చేయడానికి లేదు. సపోర్ట్ చేయట్లేదు అని స్లిప్ ఆఫ్ ద టంగ్ అని ఎట్లా అంటారు సార్? స్లిప్ ఆఫ్ ద టంగ్ ఎట్లయితుంది? నీకు దేశం పట్ల నీకు పేట్రియాటిజం లేనప్పుడు, నీకు దేశం పట్ల నీకు ధర్మం పట్ల లేనప్పుడు నీకు ఎందుకు? నీకు ఇంకా ఈ డిబేటే వేస్ట్. పాపారావు గారు ఏమంటారంటే ఆ మాటకు స్లిప్ ఆఫ్ ది టంగ్ అనలేదు, వేరే దానికి స్లిప్ ఆఫ్ ది టంగ్ అని చెప్పబోతున్నారు. వేరే మాట. ఒక్క నిమిషం పాపారావు గారిని అన్మ్యూట్ చేయండి. పీసీఆర్ ఒకసారి పీసీఆర్ ఒక్క నిమిషం పీసీఆర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. పాపారావు గారు అన్మ్యూట్ చేసుకోండి. మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఒక్క నిమిషం. మీరు ఎగ్జాక్ట్ గా మీరు అన్నది ఏందో చెప్పండి. పాపారావు గారు అన్మ్యూట్ చేసుకోండి. టైం అవుతుంది, వేరే టాపిక్ ఉంది. ఇంకా పాపారావు గారు అన్మ్యూట్ చేసుకోండి. రావట్లేదు అక్కడ ఆడియో. వీలైతే ఒకసారి మళ్ళీ కట్ చేసేయండి. ఎస్, ఒకటి మౌనిక శంకర్ గారు వినండి. నేను చెప్పింది ఏంటంటే ఫ్రాయిడ్ అన్నాడు. ఫ్రాయిడ్ తన థియరీలో చెప్పింది ఏంటంటే సైకో అనాలిసిస్ లో మనసులో మాట బయటపడుద్ది. ఎట్లా అంటే అసలు నిజమైన మాట ఒకటి దొరికిపోతాడు. మనిషి ఎట్లా దొరుకుతాడంటే స్లిప్ ఆఫ్ ది టంగ్, స్లిప్ ఆఫ్ ది పెన్ రూపంలో మనిషి దొరికిపోతాడు. వాడి నిజ స్వరూపం అక్కడ బయటపడుద్ది అని చెప్పాడు. నేను కూడా మేడం చెప్పింది నేను చెప్పాను. ఇంతసేపు అరిచారు. అదే చెప్పబోతున్నాను మౌనిక శంకర్ గారు. నేను ఇంతసేపు ఆయన అనవసరంగా అరుస్తున్నాను. నేను ఇంత సగమే నిజమే. అతను కావాలనే చేశాడు, లోపల ఉన్నది బయటపడింది. ఓకే, నో ప్రాబ్లం. కానీ నేను అనేది ఏంటంటే ఇన్ని కోట్ల మంది పోయి సభ్యులుగా ఎందుకు చేస్తున్నారు అనేది ఆమె చెప్తే చాలు. నాకు మిగతాది కాదు, నా మీద బురదల్లక్కర్లా ఆమె ఇష్టం వచ్చినట్టు. చెప్తా. అందులో 49% మనము ఏ శాటిలైట్ నుంచి వెళ్ళి మనము ఒక ఇన్స్టాగ్రామ్ గానీ ఒక సోషల్ మీడియా వాడినప్పుడు ఏ శాటిలైట్ ఏ కంట్రీ నుంచి వెళ్ళి వస్తుంది అనేది తెలుస్తుంది. ఆ డేటా ప్రకారంగా, ఆ స్టాటిస్టిక్ ప్రకారంగా 49% పాకిస్తాన్ నుంచి ఉంటుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఒకటి. రెండవది 94% అంటున్నారు అభిజిత్. 94% ఇండియా అని చూపించారు అభిజిత్. అది మనకు స్టాటిస్టిక్స్ వచ్చిన తర్వాత అభిజిత్ చెప్పుకునేది ఏముంటదండి? వాడి స్లిప్ ఆఫ్ ద టంగే వాడి నేచర్ చెప్తాది. ఇందాక పాపారావు గారు చెప్పినట్టు వాడి స్లిప్ ఆఫ్ ద టంగ్ నీ దేశం అని అన్న తర్వాత వాడికి అసలు ఎలాంటి అథెంటిసిటీ అయిపోద్దు. మనం నీ దేశం అన్న వ్యక్తి నుంచి వెళ్ళి ఇందాక పాపారావు గారు అన్నట్టు మనసు లోపల ఏది ఉంటుందో అదే బయటపడుతుంది. అవును, వాడు దేశద్రోహి కాబట్టి వాడి మాటకు అసలు వాల్యూనే ఇవ్వద్దు మనం. ఓకే. సో ఇప్పుడు మరి ఎందుకు భయపడుతున్నారు? మరి అది బ్లాక్ చేయడం లేకపోతే అది చేయడం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్ ఎందుకు బ్లాక్ చేశారు? మిగతా ఎప్పుడైనా ఒక ఇంటలెక్చువల్ ఐబీ ప్రకారంగా ఏ దేశంలో అయినా కూడా సీక్రెట్ ఏజెంట్స్, ప్రతి దేశంలో వేరే వేరే దేశ సీక్రెట్ ఏజెంట్స్ ఉంటారు. ఉండి ఆ దేశంలో ఏదైనా ఫాల్ట్ లైన్ వచ్చినప్పుడు ఆ ఫాల్ట్ లైన్ ని తీసుకొని ఫారిన్ ఫండ్స్ తోని నడుస్తున్న దేశ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉంటాయో అవి పనిచేస్తాయి. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు సిజేఐ లూజ్ స్టాక్ వల్ల కాక్రోచెస్ అని యూత్ ని అనడం వల్ల ఏం జరిగిందంటే అక్కడ ఒక ఫాల్ట్ లైన్ క్రియేట్ అయింది. ఆ ఫాల్ట్ లైన్ లో యూత్ అందరూ కూడా ఒకటైనరు. ఆ యూత్ అందరూ ఒకటైనప్పుడు లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ కాకుండా, లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేయకుండా చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ కాబట్టి దాన్ని బ్యాన్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఈ అభిజిత్ దీనికే ఇన్నర్ మైండ్ సెట్ ఏంది అన్నట్టు ఇందాక పాపారావు గారు అన్నట్టు వాడి లోపల మైండ్ సెట్ ఏమని ఉన్నదంటే ఈ దేశం మీది, నాది కాదు అనే మైండ్ సెట్ వాడిది. కాబట్టి అట్లాంటి వాడి నుంచి ఏదైనా నేరేటివ్ బిల్డ్ అయితే ఆ నేరేటివ్ ని మూలాలతో సహా పెకిలించి పడేసేయాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ అదే పని చేస్తుంది. ఎందుకంటే దీని టార్గెట్, ఈ నేరేటివ్ టార్గెట్, ఈ అభిజిత్ టార్గెట్ భారతీయ జనతా పార్టీ కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీ అనే మీమ్ ని సెటైరికల్ గా తీసుకొచ్చింది.
కాబట్టి 100% ఇది ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ని డిగ్రేడ్ చేయడం కోసం, 100% ఇది ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ రిజ్యూమ్ చేంజ్ చేయడం కోసమే వచ్చింది కాబట్టి, అండ్ అందులో ఈ నేరేటివ్ లో మీ దేశం అనే నేరేటివ్ వాడికి ఉంది కాబట్టి, వాడి ఇంటెన్షన్ అది కాబట్టి, వాడికి దేశభక్తి లేదు కాబట్టి, వాడి నేరేటివ్స్ అన్నిటిని బ్లాక్ చేయడము అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత, కర్తవ్యం. అండ్ వాట్ ఎవర్ భారతీయ జనతా పార్టీ ఇన్ ద సెంట్రల్ ఇస్ డూయింగ్, దేశానికి వ్యతిరేకంగా అయితే ఓకే, కానీ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా అయితే అందరినీ బ్లాక్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ ఓన్లీ బీజేపీని ఖలిస్తాన్ మూలాలు ఉన్నాయో లేకపోతే ఇంకేమైనా ఉంటే ఓకే, యాంటీ కుట్ర ఏదైనా పడితే, దేశ వ్యతిరేక కుట్ర పడితే ఓకే, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం అయితే బ్లాక్ చేయాల్సిన అవసరం ఉంది. వినండి, అభిజిత్ ఏమంటున్నాడు అంటే బీజేపీని అన్ఫాలో అవ్వండి అని చెప్తున్నాడు. ఎందుకు బీజేపీని అన్ఫాలో అవ్వాలి? మరి పంజాబ్ లో డ్రగ్స్ ప్రతి ఇంట్లో ఉంటున్నాయి మరి కదా, మరి పంజాబ్ లో ఉన్న గవర్నమెంట్ ఎందుకు అన్ఫాలో అవ్వద్దు? సందేశ్ ఖాళీ ఇన్సిడెంట్ బీజేపీని అన్ఫాలో కమ్మని వాళ్ళు అనొచ్చు, కాంగ్రెస్ అన్ఫాలో కమ్మని మీరు అనొచ్చు. మరి అభిజిత్ ఎందుకు బీజేపీని అన్ఫాలో అవ్వమని అంటున్నాడు? ఎందుకంటే కేంద్రంలో అధికారులు ఉంది కాబట్టి. మరి అట్లాంటప్పుడు వెస్ట్ బెంగాల్ లో కూడా గవర్నమెంట్ ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్ టీఎంసీ అయిపోయింది కదా మే 15 నాటికి ఆయన. ఓకే, పంజాబ్ లో ప్రతి ఇంట్లో డ్రగ్ ఉంది, మరి పంజాబ్ లో ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఎందుకు అన్ఫాలో అవ్వమని అనట్లేదు? సరే, మరి అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అఖిలేష్ యాదవ్ దానికి సపోర్ట్ చేస్తున్నారు, మహువా మిత్రా సపోర్ట్ చేస్తున్నారు, శశి తరూర్ సపోర్ట్ చేస్తున్నారు, ధ్రువ్ రాఠీ సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళంతా ఎందుకు ఒక గ్రూప్ గా తయారయ్యారు? ఏ నేరేటివ్ ని బిల్డ్ చేయాలని ట్రై చేస్తున్నారు? ఆ నేరేటివ్ తోని యూత్ ని రెచ్చగొట్టి రెజిమ్ ని డిగ్రేడ్ చేయాలని చూస్తున్నారా? ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటిది? రెజిమ్ డిగ్రేడ్ 1 minute లో చెప్పగలుగుతారా శరత్ గారు, పాపారావు గారు? 1 minute, ఎందుకంటే నెక్స్ట్ పెట్రోల్ టాపిక్ ఉంది. ఒక నిమిషం సార్, ఒక నిమిషం దయచేసి. ఇప్పుడు మేడం మాట్లాడే ఆ ధోరణి ఎట్లా ఉంది అని అంటే, తమ ఆలోచనలకు అనుకూలంగా మాట్లాడని ప్రతి వ్యక్తిని దేశద్రోహిగా ప్రొజెక్ట్ చేయడం అనేది రాంగ్. వాడు రైటా రాంగా, వాడు దేశద్రోహి అనే ఉదాహరణలు ఎక్కడ లేవు. జస్ట్ మా సారి మీ దేశం అని అన్నంత మాత్రంలోనే ఒక వ్యక్తిని యూ కెనాట్ కండెమ్ సో మచ్ ఇన్ ఎ పొలిటికల్ నెరేటివ్. ఐ డోంట్ అగ్రీ. సెకండ్లీ, వెన్ ద సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ హెస్ సెడ్ సో, దేర్ ఆర్ 2 టాప్ లా ఆఫీసర్, సోలిసిటర్ జనరల్ ఉన్నారు, అటార్నీ జనరల్ ఉన్నారు. వాళ్ళిద్దరు దే కుడ్ హావ్ అప్రోచ్డ్ ది చీఫ్ జస్టిస్. దే కుడ్ హావ్ టోల్డ్ ది చీఫ్ జస్టిస్, సార్, యువర్ కామెంట్స్ ఆర్ ఇన్ ది నేచర్ ఆఫ్ causing lot of unrest among the youth. You could not have said so, sir. You please withdraw అనే రిక్వెస్ట్ కూడా చేయొచ్చు. అట్లా చాలా సార్లు అట్లా జరుగుతుంది. పెద్ద సీజే పదవిలో ఉన్నంత మాత్రం అతను దైవంశ సంబుద్ధుడు కాడు, అతను నోరు జారడు అనేది కూడా లేదు. తర్వాత రెండోది ఏంటంటే, సీజే గారు ఏదైతే మాట్లాడినారో దానికి క్లారిఫికేషన్ ఇచ్చి, అసలు ఇవాళ ఏంటిది మీరేం మాట్లాడుతున్నారు అనేది ఆన్లైన్ లో అందరు వింటున్నారు. ఇవాళ మీరు ఇంత గతంలో, ఇప్పుడు మనం 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం మనం జర్నలిజం చేసే రోజుల్లో కూడా ఒక ఫీలర్ వదిలెట్టేసి మరుసటి రోజు పత్రికలు నన్ను తప్పుగా కోట్ చేసిన అనే రోజులు. ఇప్పుడు అట్లా కాదు కదా. మీరు మాట్లాడే ప్రతి అంశం ఈనాడు లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు వింటున్నారు. కాబట్టి తప్పును సరిదిద్దుకునే కంటే ది ఆనరబుల్ చీఫ్ జస్టిస్ వుడ్ హావ్ డన్ ఎ గ్రేట్ సర్వీస్ టు ది నేషన్ బై సేయింగ్ దట్ సారీ, ఇట్ వాజ్ ఎ స్లిప్ ఆఫ్ టంగ్ ఆన్ మై పార్ట్. I would not have said it. It is not my intention. Anyway, if I hurt anybody's sentiments, I express my regrets అని అనుంటే వారి స్థానము, వారి పొజిషన్ చాలా హైలైట్ అయ్యేది. రెండోది, ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ద డే డజంట్ వాంట్ టు అగ్రీ విత్ వాట్ ది ఆనరబుల్ చీఫ్ జస్టిస్ సెడ్, దే కెన్ యాజ్ వెల్ డిస్టెన్స్ దెమ్సెల్వ్స్. వాళ్ళు ఏం చెప్పాలి? ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది, కొంతమంది రాజకీయ నాయకులు రకరకాలుగా మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీలో ఉన్న కొంతమంది ఎంపీలు కూడా బాధ్యత రహితంగా మాట్లాడితే, దట్ ఈస్ నాట్ ది టోన్ ఆఫ్ బీజేపీ, దట్ ఈస్ నాట్ ఇన్ కీపింగ్ విత్ ది ఐడియాలజీ ఆఫ్ ద బీజేపీ అని డిస్టెన్స్ చేసుకునేటువంటి ప్రక్రియ ఒకటి మన దగ్గర ఉంటదండి. రెండోది, అంటే ఈ దేశంలో జాతీయత, దేశభక్తి, మా మనోపలి అనేటువంటి సంకుచిత స్వభావం కరెక్ట్ కాదు. ఇప్పుడు అతను నేను అమెరికా. శరత్ గారు, సారీ సమయం తక్కువ ఉంది. పుల్లారావు గారు కూడా జాయిన్ నెక్స్ట్ టాపిక్ రిలేటెడ్. పాపారావు గారు జస్ట్ 1 minute టైం, ఎందుకంటే మన దాదాపు 1 hour పైన డిబేట్. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పింది, అతను అమెరికా నుంచి అతను మాట్లాడినా అతని ఉద్దేశాలు మంచివి కాదని ఓకే, లీవ్ ఇట్. కానీ నేను అంటుంది ఏంటంటే, దేశంలో కూడా ఆమె చెప్తుంది ఏంటంటే, మేడం చెప్తుంది ఏంటంటే, పాకిస్తానీ వాళ్ళు చేరారు, ఇంతమంది ఉన్నారని. కానీ భారతదేశంలో ఎవరు లేరని చెప్పలేరు కదా. చాలా మంది చేరారు భారతదేశంలో కూడా. వాళ్ళ ఉద్దేశాలను పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళందరూ కూడా దేశద్రోహులు కాదు కదా. ఈ రకంగా సమూలంగా వాళ్ళ మూలాలతో ప్రకటించాలంటే వీళ్ళని అవమానిస్తారు ఇట్లాంటి వాళ్ళని.
అమాయకంగా చేరిన వాళ్ళు, వాళ్ళ సమస్యల కొద్దీ వాళ్ళు ప్రస్తావిస్తున్న వాళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు అధికారంలోకి వస్తే బీజేపీ వాళ్ళు. ఈ రోజు దాకా ఎన్ని కోట్లు ఇచ్చారు ఉద్యోగాలు? మరి సమస్య తీవ్రంగా ఉందన్నది కూడా నిజం, అందరికీ తెలుసు, ఎవరు కాదనలేరు. సార్ అంటే నేను ఉద్యోగాల గురించి ఉద్యోగాలంటే అందరికి వైట్ కాలర్ జాబ్సే కావాలి. ఉద్యోగాల గురించి మాట్లాడితే నేను సపోర్ట్ చేయను, అందరికి వైట్ కాలర్ జాబ్సే కావాలి. ఇవాళ ఐటీఐస్ లో తెలంగాణలో ఐటీఐస్ లో వాటిలో జాయిన్ అవుదామంటే లేరండి. మరి జాతీయ ఉపాధి హామీ ప్రతి ఒక్కళ్ళకి వైట్ కాలర్ జాబ్సే కావాలి. జాతీయ ఉపాధి హామీ పథకం అందరూ వైట్ కాలర్ జాబ్, అందరు వైట్ కాలరే కావాలి. ఆ సమస్య చాలా తీవ్రంగా ఉంది. అది తీసేస్తున్నారు కదా. ఐటీఐలో 26,000 ఖాళీలు ఉన్నాయట. ఫాక్స్కాన్ లాంటి చోట మ్యాన్ పవర్ దొరకట్లేదట. ఇవాళ నేను ఒక ఆర్టికల్ చూశాను. సరిగా ఉద్యోగాల విషయంలో నేను ఏకీభవించాను, ఎందుకంటే యువత దానికి సంబంధించిన విషయాల్లో అందరికి వైట్ కాలర్ కావాల్సి వస్తుంది. మనం అట్లా వాళ్ళ మూలాలతో బీకేయాలంటే వాళ్ళందరినీ మనం అవమానించినట్టే కదా. యువత తెలంగాణలో వినండి, తెలంగాణలో వడ్ల కొనుగోలు జరగట్లేదు. ఎందుకంటే బీహార్ లేరు, వెస్ట్ బెంగాల్ లేరు. ఇక్కడ ఎవరు ఎత్తే వాళ్ళు హమాలీలు ఎవరు లేరు. ఆ పని చేయడానికి ఎంత డబ్బులు ఇచ్చినా చేసేందుకు ఎవరు అందుబాటులో లేరు. కొన్ని పనులు ఉన్నాయి, పనులు లేక కాదు, మనం చేయట్లేదు. పోనీ ఆ పనులు దొరకట్లా. గ్రామీణ ప్రాంతాల్లో పని కావాలి, నిజమే, చాలా మందికి లేదు. ఆ పనే పనికి జాతీయ ఉపాధి హామీ పథకం పెంచండి. తగ్గిస్తున్నారు ఎందుకు? జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఇంకా పెద్ద చేయండి. పథకం పేరు మార్చి ఇంకా తగ్గించేయటం ఎందుకు? దాన్ని అదే పెద్ద చేయండి. అది చేయరు. మీ ద్వారానే కన్క్లూడ్ అయింది మళ్ళీ. సరే, పుల్లారావు గారు కూడా జాయిన్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ టాపిక్, ఈ టాపిక్ లో ఒపీనియన్ తెలుసుకుందాం. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ సిజేపీ సార్? సిజేపీ మీమ్స్ లానే ఉండిపోతుందా? పొలిటికల్ పార్టీ ఫోర్స్ లాగా అవుతుందా? బీజేపీ దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సి ఉండేనా లేకుండేనా? సార్ అన్మ్యూట్ చేయండి సార్, పుల్లారావు గారు. ఎస్ సార్, వాయిస్. చిన్న ఛాలెంజ్ గా ఏది తీసుకోకూడదు. యూ హావ్ టు టేక్ ఎవ్రీథింగ్ సీరియస్లీ. చాలా సార్లు చిన్న ఛాలెంజ్ గా తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు. విజయ్ స్టార్ట్ అయినప్పుడు అన్ని పొలిటికల్ పార్టీలు తమిళనాడులో ఎంత చీప్ గా సిలీగా తీసుకున్నారు. ఎగిరిపోయారు కదా, అందరూ ఎగిరిపోయారు. అంటే నేను విజయ్ సపోర్ట్ చేస్తున్నాను కాదు, ఫ్యాక్చువల్ పొజిషన్. ఏది డిఎంకే దెబ్బతినేసింది, ఏడీఎంకే దెబ్బతినేసింది, బీజేపీ దెబ్బతినేసింది. సో ఇది ఛాలెంజ్, ఇట్స్ అ ఛాలెంజ్, ఓ ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ నువ్వు రిటర్న్ అవ్వాలి. ఇదేదో తక్కువ చేసి మనం ఉన్నామంటే కుదరదు. ఎందుకంటే అంతమంది జాయిన్ అవ్వారు, పాకిస్తాన్ వాళ్ళు జాయిన్ అవ్వారు, కొంతమంది అంటున్నారు. ఏదైనా ఐడియా అనేది భారతదేశంలో 1,000,000 మంది ఎంతో మంది చూస్తున్నారు. ఆయన ఆల్రెడీ 2 crores ఎంతమంది వచ్చినా అంటలేదు, 1 crore మంది చూస్తున్నారు. ఇది ప్రభుత్వం ఎవరైతే అధికారంలో ఉన్నారో చాలా సీరియస్ గా తీసుకోవాలి. చాలా కేజ్రీవాల్ అండర్ ఎస్టిమేట్ చేశారు. ఒకరే ఢిల్లీలో ఉన్నది, దేశం అంతా అల్లరి చేశారు. కాంగ్రెస్ పార్టీ 2014లో దెబ్బతిన్నది. కేజ్రీవాల్ దెబ్బ వల్ల రికవర్ అవ్వలేదు చాలా వరకు. టేక్ ఇట్ సీరియస్లీ, డోంట్ హ్యావ్ ఒక పేట్రనైజింగ్ యాటిట్యూడ్ మాత్రం వద్దు. మౌనికా సుంకర్ గారు, క్లోజ్ చేద్దాం. Sir, we should address the aspirations of the youth. We should Sir, be mindful about that. Let me conclude, sir. సార్, భారతదేశాన్ని ఇడ్సబెట్టి అమెరికా పోయి అమెరికాలో ఎంజాయ్ చేసుకుంటూ భారతదేశాన్ని, ఇక్కడున్న యూత్ ని మీ దేశంలో ఏం జరుగుతుంది అని అన్న వ్యక్తి ఒక నేరేటివ్ ని బిల్డ్ చేస్తే దానికి యూత్ అంతా సపోర్ట్ చేస్తున్నప్పుడు అందులో కొన్ని ఫారెన్ కంట్రీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇది క్లియర్ గా ఒక ద్వంద్వం లేని ట్రూత్. దీనిలో వీళ్ళ కాన్సెప్ట్ ఏముందంటే బీజేపీని అన్ఫాలో అవ్వాలట. అంటే ఇది ఖచ్చితంగా యాంటీ బీజేపీ పార్టీ. నెక్స్ట్, ప్రపంచమంతా వరల్డ్ వార్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఇట్లాంటి నేరేటివ్స్ ఏవైనా లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేసేలాంటివి ఉన్నప్పుడు చిన్న పామునైనా పెద్ద కర్రతో చంపాలి అనేది రాజతంత్రం. సో ఆన్ దాట్ నోట్ దీన్ని బ్యాన్ చేయడం, వీళ్ళ నేరేటివ్స్ ని ఎదగకుండా వేరే దాన్ని సబ్సైడ్ చేయడము అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ వార్ కియోస్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మనకు అన్ని ధరలు పెరుగుతున్నాయి. మోదీ వచ్చి క్లియర్ గా మోదీజీ చెప్పిండ్రు, బంగారం కొనుక్కోకండి అని చెప్పింది. ఈ ఒక్క సంవత్సరం కొంచెం పెట్రోల్ ధరలు పెరిగినా కూడా ఓర్చుకోండి, మన దేశానికి కావాల్సినట్టుగా మన దేశంలో తయారైన వస్తువులు వాడుకోండి. అంటే ఈ ఒక్క సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా
చాలా వైరాగ్యంతో చాలా సింపుల్ లివింగ్ హై థింకింగ్ కాన్సెప్ట్ లో ఉండాలి. కాబట్టి ఇట్లాంటి నేరేటివ్స్ వచ్చినప్పుడు ఇలాంటి నేరేటివ్స్ ని లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ కాకుండా మొత్తానికి బ్రేక్ చేయడం అనేది రాజధర్మం. దట్ ఈస్ వాట్ భారతీయ జనతా పార్టీ ఈస్ డూయింగ్. ఓకే, ఐ కన్క్లూడ్. థ్యాంక్ యూ మౌనికా సుంకర్ గారు, చరణ్ కౌశిక్ గారు, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు. సో మొత్తం చూద్దాం సిజేపీ భవిష్యత్ ఏంది, సోషల్ మీడియా వరకే ఉంటుందా, నిజంగా పొలిటికల్ పార్టీ ఆవిర్భవిస్తుందా, స్పేస్ ఉందా, వ్యాక్యూమ్ ఉందా, సోషల్ మీడియాలో లైక్స్ కామెంట్స్ ఓట్ల రూపంలో కన్వర్ట్ అవుతాయా, లేదా విజయ్ రూప లాగా సక్సెస్ అవుతాడా చూద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పెట్రోల్ ధరలు 10 రోజుల్లో 10 కాదు